వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్ లో భాగంగా మనం ఈరోజు ఇండియన్ హిస్టరీలోని మెడివల్ ఇండియా టాపిక్ కి సంబంధించిన భక్తి, సూఫీ మూమెంట్ అండ్ సిక్కిజం సంబంధించిన విషయాల మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకుందాం. క్లాస్ మొదలు పెట్టకన్నా ముందుగా ముఖ్యంగా టీజీపీఎస్సీ వాళ్లకు మెడివల్ ఇండియన్ హిస్టరీలో ఈ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా పేపర్ 1 లో భాగంగా ఇది అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ కమింగ్ టు ద సిలబస్, టీఎస్పీఎస్సీ వాళ్ళకు గ్రూప్ 2 లో చూసుకున్నట్టయితే మెడివల్ ఇండియా ఇస్ ఫర్ 10 మార్క్స్ కదా. అందులో ముఖ్యమైన టాపిక్ ఏది? ఫస్ట్ ముగల్స్, అంటే ముగల్స్ కి సంబంధించిన ఆర్ట్, లిటరేచర్ ఇవన్నిటికి సంబంధించిన విషయాల మీద సపరేట్ గా సిలబస్ లో మెన్షన్ చేసి ఉంది కదా. ఎస్, మరి ముగల్ కి సంబంధించిన సోషియో ఎకనామిక్ కండిషన్స్, కల్చరల్ కండిషన్స్, లాంగ్వేజ్, లిటరేచర్ ఇలా అన్ని ఉన్నాయి. మరి దాని తర్వాత మెడివల్ ఇండియాలో ఏదైనా టాపిక్ చాలా ఇంపార్టెంట్ అంటే అది సూఫీ అండ్ భక్తి మూమెంట్సే. సో సూఫీ అండ్ భక్తి మూమెంట్సే వీటిలో నుంచి మీరు రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ లో 2 నుంచి 3 క్వశ్చన్లు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ విచ్ క్యాన్ బి ఆస్క్డ్ ఫ్రమ్ మెడివల్ ఇండియా అంటే సిలబస్ లో ఉన్న టాపిక్స్ ఏంటి? ముగల్స్, సూఫీ అండ్ భక్తి మూమెంట్స్ కాకుండా ఢిల్లీ సుల్తాన్స్, మరాఠాస్ అండ్ ఇక మిగిలింది మన బహమ్మనీస్ అండ్ విజయనగరాస్. విజయనగరాస్ లో ముఖ్యంగా ఈ ట్రావెలర్స్ ఉంటారు కదా, ట్రావెలర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని విజయనగరం నుంచే వస్తున్నాయి. అండ్ టీఎస్పీఎస్సీ ప్యాటర్న్ గమనించినట్లయితే మరాఠాలకు సంబంధించి శివాజీ టైంలో ఉన్న ఫోర్ట్స్ ఉన్నాయి కదా, వాటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఈ టాపిక్స్ మెడివల్ ఇండియాలో ఇంపార్టెంట్, ముఖ్యంగా ముగల్స్ అండ్ సూఫీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి అందులో భాగంగా మనము ఈరోజు భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్ కి సంబంధించిన విషయాల మీద డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2023 లో అడిగిన క్వశ్చన్. రెండోసారి గ్రూప్ 1 జరిగింది కదా. ఎస్, అప్పుడు అడిగిన క్వశ్చన్ ఇది. మరి చూసినట్టయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు అండ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి డీటెయిల్డ్ గా. A well of 84 steps built by Guru Amar Das in Goindwal village has become the first pilgrimage center for Sikhs. ఇది కొంచెం టఫ్ ఆప్షనే, బట్ ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే గురు అమర్ దాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఈ గోయింద్వాల్ అనే విలేజ్ లో తన జీవితంలో 33 ఇయర్స్ పాటు ఇక్కడే నివసించడం జరిగింది. మరి అక్కడే ఆయన మొట్టమొదటిసారిగా ఈ కన్స్ట్రక్షన్ 84 స్టెప్స్ తో కూడిన ఒక బావిని, మనం వెల్ అంటాం కదా పంజాబీ భాషలో బయోలీ అని చెప్పి అంటారు. కొన్ని సార్లు బయోలీ ఆఫ్ 84 స్టెప్స్ వాస్ బిల్ట్ బై గురు అమర్ దాస్ అని చెప్పి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో ఇచ్చాడు. మరి అందుకే ఇక్కడ మీకు బయోలీ అనే పదంని చెప్పడం జరుగుతుంది. మరి గురు అమర్ దాస్ గారు ఈయన ఎన్నో గురువు? గురు అమర్ దాస్ ఎన్నో గురువు? 3వ గురువు కదా, 3rd సిక్ గురు. ఎస్, మరి ఈయన టైంలో ఇది కట్టడం జరిగింది. సో దిస్ ఈస్ కరెక్ట్ అండి, దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. నౌ సెకండ్ స్టేట్మెంట్, హర్మిందర్ సాహిబ్ అంటే గోల్డెన్ టెంపుల్ ఉంది కదా. ఎస్, గోల్డెన్ టెంపుల్ ని ఫస్ట్ ఒరిజినల్ గా హర్మిందర్ సాహిబ్ అనే పిలిచేవాళ్ళు. మరి దిస్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై గురు అర్జున్ దేవ్ ఎట్ అమృత్సర్ ఇన్ ద ఇయర్ 1589. కరెక్టా? ఎస్, 100% కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఈ గురు అర్జున్ దేవ్ గారి టైంలోనే గోల్డెన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేకపోతే మన వీళ్ళ ఆది గ్రంథ్ ఉంటది కదా, గురు గ్రంథ్ సాహిబ్ ఆది గ్రంథ్, ఎస్ దాన్ని కంప్లీట్ చేయడం కానీ ఇవి రెండు ఈ టైంలోనే చేయడం జరిగింది. ఓకే, గురు అర్జున్ దేవ్ కాలంలో చాలా విషయాలు జరిగాయండి. ఇలా అంటే ముఖ్యమైన విషయాలన్నీ ఈయన టైంలోనే జరగడం జరిగింది. కొందరికి డౌట్ రావచ్చు, అదేంటి సార్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ఉన్న సైట్ ని అక్బర్ చక్రవర్తి వీళ్ళకు గిఫ్ట్ గా ఇచ్చింది గురు రామదాస్ గారి టైంలో కదా అని. ఎస్, టెంపుల్ కి ల్యాండ్ గిఫ్ట్ గా ఇచ్చింది గురు రామదాస్ గారి టైంలోనే, బట్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయ్యి స్టార్ట్ చేసింది గురు అర్జున్ దేవ్ గారి టైంలో. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో కరెక్ట్. నౌ స్టేట్మెంట్ సి, ఏ హై ప్లాట్ఫామ్ in front of Harminder Sahib known as Akal Takht was built by Guru Hargobind అని చెప్పి అంటున్నాడు. గురు హర్గోబింద్ ఎన్నో సిక్ గురువు అండి? హీ ఈస్ ద 6th
సిక్ గురు. మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ అకాల్ తఖ్త్ అనేది ఎగ్జాక్ట్ గా హర్మిందర్ సాహెబ్ గేట్ ఆర్ గోల్డెన్ టెంపుల్ గేట్ కి అపోజిట్ లోనే ఉంటుంది. అంటే దీనికి గోల్డెన్ టెంపుల్ కి అకాల్ తఖ్త్ కి మధ్య డిఫరెన్సియేషన్ ఏంటంటే ఈ గోల్డెన్ టెంపుల్ అనేది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిక్కులకు సంబంధించిన అతిపెద్ద ప్లేస్, రైట్? చాలా పవిత్రమైన ప్లేస్ స్పిరిచువల్ గైడెన్స్ కి సంబంధించి. అదే అకాల్ తఖ్త్ అంటే ఇక్కడ ఏంటంటే జస్టిస్ డెలివరెన్స్ కి కానివ్వండి, ఆ టైంలో అంటే సిక్కు గురువుల దగ్గరికి వెళ్ళేవారు కదా న్యాయం చెప్పమని. ఎస్, ఆ డిస్పెన్సింగ్ ఆఫ్ జస్టిస్ కానివ్వండి, లేకపోతే ఇక్కడే సిక్కు గురువుల యొక్క కోర్ట్, అంటే ఇప్పుడు రాజులకు కోర్ట్ ఎట్లా అయితే నిర్వహిస్తారు రాజులు వాళ్ళ సభ, ఎస్ అలా సిక్కు గురువుల యొక్క సభ డిసైడ్ చేసి మరి అక్కడే వాళ్ళ మిలిటరీ స్ట్రాటజీస్ కానివ్వండి, ఆ ఏరియాలో పొలిటికల్ పాలసీస్ ఏ తీసుకోవాలన్నీ కూడా ఈ అకాల్ తఖ్త్ లోనే అప్పటి గురువులందరూ కలిసి అప్పటి గురువులు మరి ఆయన కింద ఉండే ఫాలోవర్స్, మెయిన్ ముఖ్యములు ఉంటారు కదా, ఎస్ వాళ్ళు ఇక్కడే డిసైడ్ చేసే వాళ్ళు అకాల్ తఖ్త్ లో. మరి ఈ తఖ్త్ అనేది ఒక్కటే ఉందా? అకాల్ తఖ్త్ అనేది ఒక్కటే, కాకపోతే ఈ తఖ్త్ అనేది ఒకటి ఉంటదండి. దీస్ తఖ్త్స్ ఆర్ 5 గురుద్వారాస్. మొత్తము 5 స్పెషల్ గురుద్వారాస్ ఉన్నాయి. ఆర్ 5 తఖ్త్స్ విచ్ ఆర్ వెరీ స్పెషల్ ఫర్ ద సిక్ కమ్యూనిటీ. ఫస్ట్ వన్ అండ్ ద మేజర్ వన్ ఇస్ అకాల్ తఖ్త్. సెకండ్ ది తఖ్త్ కేష్గర్ సాహెబ్, ఇది పంజాబ్ లోనే ఉంటుంది. మూడోది దామా సాహెబ్, ఇది బతిండాలో ఉంటుంది. ఇప్పుడు శిరోమణి అకాలీదళ్ పొలిటికల్ పార్టీ ఉంటుంది కదా, ఎస్ వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ అది ఆ దామా సాహెబ్ లో ఒకటి ఉంది. నాలుగోది ఏమో పాట్నా సాహెబ్ అనేది మన బీహార్ క్యాపిటల్ సిటీ అయిన పాట్నాలో ఉంటుంది. మరి ఐదోది చివరిది తఖ్త్ హజూర్ నాందేడ్ సాహెబ్, ఇది ఐదోది. మరి మన తెలంగాణకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉంది కదా, ఎస్ ఆ నాందేడ్ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ అయినా నాందేడ్ లోనే ఉంది. మరి చివరి సిక్కు గురువు అయిన గురు గోబింద్ సింగ్ అక్కడే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చనిపోవడం జరిగింది కదా, ఎస్ మరి అక్కడే ఇది ఉంది. ఈ 5 తఖ్త్స్ అనేటివి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. వాళ్ళ సిక్కిజానికి సంబంధించిన వరకు అవి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్. ఓకే రైట్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి 4th స్టేట్మెంట్ చూసుకుంటే గురు గోబింద్ సింగ్ ఎన్నో సిక్కు గురు? ఫైనల్ సిక్కు గురువు కదా. ఎస్, గురు గోబింద్ సింగ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ కల్సా అండ్ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆనందపూర్ ఇన్ 1699. ఇది కరెక్ట్ స్టేట్మెంటా? ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. గురు గోబింద్ సింగ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ కల్సా ఇన్ 1699 లోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కదా, రైట్? సో మరి ఈ 4 స్టేట్మెంట్లు కరెక్టేనండి. మరి గురు గోవింద్ సింగ్ ని ఎప్పుడు చంపేశారు? He was killed in 1708 at Nanded by a Muslim religious fanatic. Okay, right. So 4 స్టేట్మెంట్లు కరెక్టే. సో ఆప్షన్ A, B, C, D is the right answer, guys. ఇది మీకు ఇంత డీటెయిల్డ్ గా ఎందుకు చెప్పానంటే మనకు సిక్కిజం మీద కూడా క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయ్యింది. సో మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ తెలియని పాయింట్స్, ముఖ్యంగా ఇక్కడ చెప్పిన ఈ పాయింట్స్ చూసిన 5 అకాల్ తఖ్త్స్ కానివ్వండి, లేకపోతే ఈ 84 స్టెప్స్ దీనికి సంబంధించిన విషయం కానివ్వండి, కొంచెం ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. గురు గ్రంథ్ సాహెబ్ వాస్ కంపైల్డ్ బై. ఇది ఈజీ క్వశ్చన్, TSPSC గ్రూప్ 2 అంటే లాస్ట్ గ్రూప్ 2 లో అడగడం జరిగింది. మరి గురు గ్రంథ్ సాహెబ్ ని ఎవరి టైంలో కంపైల్ చేశారని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ 1 గురు గోబింద్ సింగ్, 2 గురు అర్జున్ దేవ్, 3 గురు నానక్, 4 గురు హరిదాస్. మరి ఎవరి టైంలో వీటిని చేయడం జరిగిందండి? ఇందాక ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ టైంలో దీని గురించి మాట్లాడుకున్నాం కదా. ఎవరి టైంలో చేశారు? గురు అర్జున్ దేవ్. గురు గ్రంథ్ సాహెబ్ వాస్ కంపైల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ గురు అర్జున్ దేవ్. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఈ గురు గ్రంథ్ సాహెబ్ ని 1604 సంవత్సరంలో కంపైల్ చేసి అమృత్సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ లో మొట్టమొదటిసారిగా జనాల కోసము అక్కడ పెట్టడం జరిగింది. మరి ఇది ఏ భాషలో రాశారు? గురు గ్రంథ్ సాహెబ్ అట్ 6 అంటే పంజాబీసే కదా. ఎస్, ముఖ్యంగా పంజాబీసే కదా. మరి ఇది పంజాబీ లాంగ్వేజ్ లోనే వాళ్ళ స్క్రిప్ట్ అయిన గురుముఖి స్క్రిప్ట్ ఉంటది కదా. ఎస్, ఆ గురుముఖి స్క్రిప్ట్ లో దీన్ని రాయడం జరిగింది. ఇక వీళ్ళు చూసుకుంటే మన గురు గోబింద్ సింగ్ ఇందాకే 10th సిక్ గురు, కల్సా 1699
అండ్ ఆయన తీసుకొచ్చిన 5Ks కాన్సెప్ట్ ఉంది కదా, ఎస్ అవన్నీ కూడా ఇంపార్టెంట్. మరి గురు అర్జున్ దేవ్ గురించి చూసుకుంటే 5th సిక్ గురు, ఈయన టైంలో 2 ఇంపార్టెంట్ విషయాలు జరిగాయి. ఏంటి, గోల్డెన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి స్టార్ట్ అయింది, అలాగే గురు గ్రంథ్ సాహిబ్ కంపైలేషన్ కూడా ఈయన టైంలోనే జరగడం జరిగింది. ఇక గురునానక్ అంటే సిక్కిజం యొక్క మొట్టమొదటి గురువు, అండ్ దాన్ని స్థాపించింది ఈయనే. బేసికలీ ఈజ్ ఏ పంజాబీ ఖత్రి. ఇక గురు హరిదాస్ గురించి మాట్లాడుకుంటే, గురు హరిదాస్ గురించి ఎక్కడైనా వస్తుందా మీకు? పెద్దగా ఇంపార్టెంట్ కాదండి. ఎందుకు పెద్దగా ఇంపార్టెంట్ కాదు గురు హరిదాస్? ఎందుకంటే ఈయన గురించి మనకు పెద్దగా ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ లేదు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద అరైవల్ ఆఫ్ నార్త్ ఇండియన్ సూఫీస్ into the Deccan in the 14th and 15th centuries brought deep changes in the political and religious fabric. Assertion అది. ఇది టిఎస్పి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎస్ఐ మెయిన్స్ 2016 ఎగ్జామ్ లో అడగడం జరిగింది. మరి అసెర్షన్ ఏం చెప్పాడు? నార్త్ ఇండియన్ సూఫీస్ డెక్కన్ ఆర్ సౌత్ లోకి 14th and 15th సెంచరీలో ప్రవేశించారు. మరి వాళ్ళ ప్రవేశంతోని డెక్కన్ లో పొలిటికల్ అండ్ రిలీజియస్ ఫ్యాబ్రిక్ లో చాలా చేంజెస్ వచ్చాయి అని చెప్పి అంటున్నాడు. మరి దానికి రీజన్ ఏంటి అంటే, దే కేమ్ టు జస్టిఫై ఖిల్జీ అండ్ ఎర్లీ తుగ్లక్ ఇన్వేషన్స్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ. ఇది కరెక్టా? ఈ రీజన్ అనేది ఖచ్చితంగా తప్పండి. ఎందుకు? సూఫీస్ అనే వాళ్ళు ఏ రోజు కూడా యుద్ధాలకు సంబంధించిన విషయాల్లో ఎప్పుడూ కూడా కలగజేసుకోలేదు. బేసికలీ వాళ్ళు సూఫీ సెయింట్స్ వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటి? They tried to spread the message of peace, love, harmony between Hindus and Muslims. వాళ్ళు వీటినే ఎప్పుడు కూడా ప్రొపగేట్ చేస్తూ వెళ్ళారు. అంతేగాని మిలిటరీ క్యాంపెయిన్స్ కానీ యుద్ధాలని కానివ్వండి, లేకపోతే ఆ రాజు గొప్పోడు ఈ రాజు గొప్పోడు, ఇదంతా వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. సో మనకి ఈ రీజన్ అనేది తప్పవుతుంది. కాబట్టి మరి వీళ్ళు వచ్చిన తర్వాత పొలిటికల్ అండ్ రిలీజియస్ ఫ్యాబ్రిక్ లో కొంచెం చేంజెస్ వచ్చిన మాట వాస్తవమే. ఎందుకంటే ఇక్కడ బహమ్మని సుల్తానేట్స్ లో కూడా మనం గేసుదరాజ్ గురించి చదువుతాం కదా. ఎస్, ఆయన అప్పటి ఆ మాసెస్ ని ప్లస్ రాజుల్ని కొంచెం ఆకర్షించడం విషయం కరెక్టే. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈస్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ఫాల్స్. ఓకే, రైట్. Now coming on to the next question. Which one of the following chronological order is correct about the Sikh Gurus? 10 మంది సిక్ గురువులు ఉన్నారు, రైట్? ఇగో చూడండి, దానికి సంబంధించి టిఎస్ఎల్ పిఆర్బిలో తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎస్ఐ మెయిన్స్ 2016 ఎగ్జామ్ లో 10 మంది సిక్ గురువుల లిస్ట్ కూడా అడిగాడు. ఆర్డర్, క్రోనాలజికల్ ఆర్డర్ ఇంపార్టెంట్ కదా. ఎస్, చాలా సార్లు క్రోనాలజికల్ ఆర్డర్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి దీన్ని మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ సిక్ గురువు ఎవరండి? గురునానక్ గారే కదా. ఎస్, మనం ఇక్కడ ఆర్డర్ రాసుకుందాం. ఫస్ట్ గురునానక్, దాని తర్వాత ఆయన శిష్యుడు గురు అంగద్. ఇక్కడి వరకు గురునానక్ గారు ఏం చేశారంటే ఆయన శిష్యుడు ఆ డిసైపుల్ ని నెక్స్ట్ సిక్ గురుగా ప్రకటించాడు. కానీ అంగద్ గారి టైం నుంచి ఈ సిక్ గురు కాన్సెప్ట్ అనేది హెరిడేటరీ అయిపోయిందండి. అంటే వారసత్వం మనం ఇప్పుడు అనుకుంటాం కదా మన భారతదేశ రాజకీయాల్లో వారసత్వం అని. కానీ అది కాదండి, మన దేశంలో రాజకీయం అనే కాదు, ఏ విషయంలోనే వారసత్వం అనేది కామన్. బిజినెస్ లో చూసుకున్నా అంతే కదా. ఎస్, నౌ థర్డ్ గురునానక్, గురు అంగద్, థర్డ్ ఎవరు? గురు అమర్దాస్, దాని తర్వాత గురు రామ్దాస్, దాని తర్వాత అర్జున్ దేవ్ గారు, మరి దాని తర్వాత గురు హర్గోబింద్, దాని తర్వాత 7th ఈస్ గురు హర్రాయ్, 8th ఎవరు? హరికిషన్, 9th ఎవరు? గురు తేజ్ బహదూర్, 10th ఎవరు? గురు తేజ్ బహదూర్ తర్వాత అందరికన్నా ఫేమస్ ఎవరు? గురు గోబింద్ సింగ్. మరి ఇప్పుడు ఆర్డర్స్ చెక్ చేయండి ఒకసారి.
గురు నానక్, గురు అంగద్, గురు అమర్దాస్, ఇది తప్పు. ఇక్కడ 4th అర్జున్ దేవ్ అని ఇచ్చాడు. గురు నానక్, గురు అంగద్, గురు అమర్దాస్, గురు రామ్దాస్, గురు తేజ్ బహదూర్ అన్నాడు. ఇది తప్పు. గురు నానక్, గురు అంగద్, గురు అమర్దాస్, రామ్దాస్, అర్జున్ దేవ్, హర్గోబింద్, హరిరాయ్, హరికిషన్, గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్. ఎస్, 3rd ఆప్షన్ ఈస్ కరెక్ట్ అండి. 3rd ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఇలాంటివి కూడా అడుగుతారు ఎగ్జామ్ లో. క్రోనాలజీకి సంబంధించిన క్వశ్చన్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి, ఒక్కసారి అది చూసుకోండి. రైట్, నా ఇది 2018 యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ అన్ని, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న 4 క్వశ్చన్స్ కూడా దేనికి సంబంధించినవి? టీఎస్పీఎస్సీలో ఆర్ తెలంగాణ స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్. మరి ఇప్పటి నుంచి మనం ఇక యూపీఎస్సీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ మీద మనం ఇప్పుడు చూద్దాం. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సాంస్కృతిక ఇండియాకు సంబంధించిన సాంస్కృతిక హిస్టరీతోని కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ని ఒకసారి చూడండి అంటున్నాడు. స్టేట్మెంట్ నెంబర్ 1, మోస్ట్ ఆఫ్ ద త్యాగరాజ కృతీస్ ఆర్ కీర్తనాస్ అనుకోండి ఆర్ డెవోషనల్ సాంగ్స్ ఇన్ ప్రేజ్ ఆఫ్ లార్డ్ కృష్ణ అంట. ఫస్ట్ త్యాగరాజ, ఈయన ఎన్నో సెంచరీకి సంబంధించిన వాడు? త్యాగరాజ బిలాంగ్ టు 18th సెంచరీ కదా. ఎస్, త్యాగరాజ సంకీర్తనలు అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా. ఎస్, ఆయన 18వ శతాబ్దానికి సంబంధించిన వాడు. మరి మన సౌత్ ఇండియన్ కర్ణాటిక్ మ్యూజిక్ ఉంది కదా. ఎస్, ఆ సౌత్ ఇండియన్ కర్ణాటిక్ మ్యూజిక్ లో ఈజ్ వన్ ఆఫ్ ది జైంట్స్. ట్రినిటీ అంటారు ముగ్గురిని సౌత్ ఇండియన్ కర్ణాటిక్ మ్యూజిక్ లో, అందులో త్యాగరాజ ఒకరు. మరి ఇంకా ఇద్దరు ఎవరు గైస్? నాకు ఇది ఆప్షన్స్ లో కమెంట్ సెక్షన్ లో నాకు ఇది తెలియజేయండి. ఓకే, ఇంకిద్దరు వాళ్ళు కూడా ఫేమస్ త్యాగరాజతో పాటు. ఓకే, రైట్. త్యాగరాజ బిలాంగ్ టు 18th సెంచరీ ఏడి. మరి ఈయన పాడిన పాటలన్నీ కూడా మన కృష్ణుడికి సంబంధించినవి అని చెప్పి అంటున్నారు. కరెక్టా? ఇది 100% తప్పు. ఎందుకంటే త్యాగరాజ సంకీర్తనలు అన్ని కూడా ముఖ్యంగా మన రాముడు, రామచంద్ర స్వామికి సంబంధించినవే ఉంటాయి. ఓకే, రైట్. సెకండ్ ఆప్షన్ చూడండి. త్యాగరాజ క్రియేటెడ్ సెవరల్ న్యూ రాగాస్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే త్యాగరాజ టైంలో ఆయన చాలా కొత్త రాగాస్ ని కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ట్రెడిషనల్ గానా రాగాస్ ఉంటాయి కదా. ట్రెడిషనల్ గానా రాగాస్ లో నట అని, శ్రీరాగ అని, ఇలా కొత్త కొత్త రాగాల్ని ఆయన సృష్టించడం జరిగింది. సో మీరు బేసిక్ గా ఈ నట, శ్రీరాగ ఇంత డీప్ గా అడిగాడు క్వశ్చన్. యూపీఎస్సీలోనే త్యాగరాజ క్రియేటెడ్ సెవరల్ న్యూ రాగాస్ అని అడిగినప్పుడు మన స్టేట్ సర్వీస్ కమిషన్స్ లో అంతకన్నా డీప్ గా వెళ్లే అవకాశం ఉండదు. మీరు కూడా త్యాగరాజ సంకీర్తనలు, మరి ఆయన కొత్త కొత్త రాగాల్ని సృష్టించాడని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, 3rd స్టేట్మెంట్, అన్నమాచార్య అండ్ త్యాగరాజ ఆర్ కంటెంపరీస్. ఇది 100% తప్పండి. మరి మన అన్నమాచార్యులు గారు ఉన్నారు కదా. అన్నమాచార్య అనగానే ఎవరు? అన్నమయ్యనే కదా. ఎస్, మరి అన్నమయ్య అనగానే నాగార్జున అనకండి. 90s కిడ్స్, నాగార్జున చాలా ఫేమస్ కదా అన్నమయ్య సినిమాలో. బట్ అన్నమాచార్య ఆర్ తాళ్లపాక అన్నమయ్య 15th సెంచరీ ఏడీకి చెందిన వాడు. ఈయన 15th సెంచరీ ఏడీలో ఉండేవాడు. మరి త్యాగరాజ ఏమో 18th సెంచరీ ఏడీ అని మాట్లాడుకున్నాం కదా. సో 300 years గ్యాప్ ఉంది. వీళ్ళు కాంటెంపరీస్ అయ్యే ఛాన్సే లేదు. సో ఆప్షన్ 3 ఇస్ రాంగ్ గైస్. నెక్స్ట్ ఆప్షన్, అన్నమాచార్య కీర్తనాస్ ఆర్ డెవోషనల్ సాంగ్స్ ఇన్ ప్రేజ్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. ఇందాకే చూసాం అన్నమయ్య మన కల్ట్ సినిమా కదా. రైట్, మరి మన నాగార్జున సినిమా కెరియర్ లోనే ఒక మకుటం అది ఆ సినిమా. అందులో ఎవరి మీద వాడతాడు? వెంకటేశ్వర స్వామి గురించే కదా, ఏడుకొండలవాడ. రైట్, సో మరి ఈ స్టేట్మెంట్ కరెక్టే కదా. ఎస్, సో ఆప్షన్ 2 అండ్ 4. మరి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఆన్సర్ ఆప్షన్ 2 అండ్ 4 అండి. ఆప్షన్ 2 అండ్ 4 ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, రైట్. కొందరు కమెంట్స్ లో ఆన్సర్ టిక్ చేయట్లేదు అని అంటున్నారు. అందుకే స్పెషల్ గా ఆగి ఇక్కడ టిక్ చేయాల్సి వస్తుంది. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ భక్తి సెయింట్స్ హూ అమంగ్ ద అబోవ్ వేర్ ప్రీచింగ్ వెన్ ద లోడీ డైనాసిటీ ఫెల్ అండ్ బాబర్ టుక్ ఓవర్ అంట.
లోడీ డైనాసిటీ అంటే ఇబ్రాహిం లోడీని ఓడిపేసి బాబర్ రాజ్యంలోకి వచ్చిన సంవత్సరం ఏది? 1526 కదా. ఎస్, మరి 1526 పీరియడ్ లో ఈ ముగ్గురులో అసలు ఎవరున్నారు అనేది చూసుకుంటే మనం ఆ టైంలో ఎవరు ప్రీచ్ చేశారు అనేది తెలుస్తుంది. అంటే వీళ్ళ టైం పీరియడ్ మనకు గురునానక్ అనగానే ఏం గుర్తుకొస్తుంది? 15th సెంచరీ ఏడే కదా. ఎస్, ఎందుకు? గురునానక్ 1469 నుంచి 16th సెంచరీ స్టార్టింగ్ వరకు ఉండే, 1538 వరకు అలా ఉండే. ఇక త్యాగరాజ 18th సెంచరీ ఏడి అని ఇందాకే మాట్లాడుకున్నాం. సో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్, ఇది 100% తప్పు అవుతుంది. మరి ఇక్కడ ఆప్షన్ 3 ఉన్నాయి చూడండి, ఇది తప్పు ఇది తప్పు. ఇక మిగిలింది ఏంది? ఈ రెండుట్లో ఏదో ఒకటి ఉండాలి. దాదు దయాల్ సెయింట్ ఫ్రమ్ గుజరాత్, సెయింట్ ఫ్రమ్ భక్తి సెయింట్ ఫ్రమ్ గుజరాత్ బట్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ రాజస్థాన్, రైట్. మరి దాదు దయాల్ ఏం చెప్తాడు? దాదు దయాల్ ఏం చెప్తాడు? ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే ఈ రిలీజియన్ అనేది దేవుడి మీద భక్తి వల్ల జనాలకు రిలీజియన్, సెక్ట్ లేకపోతే క్యాస్ట్ ఆర్ సెక్ట్ అఫిలియేషన్స్ ఉంటాయి కదా, అవన్నిటిని దాటి వచ్చేయాల జనాలు, నాన్ సెక్టేరియన్ అయిపోవాలా లేకపోతే నిపాక్ అయిపోవాలా అని చెప్పి చెప్తాడు దాదు దయాల్. బేసికలీ దాదు దయాల్ వాజ్ ఏ కంటెంపరీ ఆఫ్ అక్బర్. ఈయన అక్బర్ చక్రవర్తి యొక్క కంటెంపరీ కాబట్టి ఇక్కడ బాబర్ టైంలో ఉండే అవకాశం అస్సలు లేదు. ఎందుకు? బాబర్ 4 years పాలించిన తర్వాత హుమాయూన్ రాజ్యంలోకి వస్తాడు, మళ్ళీ షేర్షా సూరి చేతిలో ఓడిపోతాడు, ప్రపంచం మొత్తం తిరిగి చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తాడు, అప్పుడు అక్బర్, రైట్. మరి ఆ టైం వరకు దాదుదయాల్ బతుకుండే అవకాశం ఉందా? లేదు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఈస్ గురునానక్ అండి. లెఫ్ట్ ఓవర్ ఆప్షన్ అదే కదా, గురునానక్. సో ఆన్సర్ ఈస్ గురునానక్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఆప్షన్ బి ఈస్ ద correct answer. Okay, now coming on to the next question. Among the following, who was not a proponent of bhakti cult? ఈ ఇచ్చిన నలుగురిలో ఇవన్నీ యూపీఎస్సీ క్వశ్చన్స్, అందుకే స్పెషల్ గా ఇక్కడ యూపీఎస్సీ అని మెన్షన్ చేయలేదు. ఇచ్చిన నలుగురిలో ఎవరు భక్తి సెయింట్ కాదు అని చెప్పి అడుగుతున్నాడు. మరి చూసుకుంటే నాగార్జున, తుకారామ, త్యాగరాజన, వల్లభాచార్య. ఎవరు కాదంటే నాగార్జుననే కదా. ఈయన బుద్ధిజం కి సంబంధించి వస్తాడు కదా. మరి మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండేవాడు కదా అప్పటి ఆంధ్ర ప్రాంతంలో. ఎస్, నాగార్జున కాదు. మరి ఆన్సర్ ఇదే, నాగార్జున. ఇక భక్త తుకారాం, త్యాగరాజ, వల్లభాచార్య ఇవన్నీ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. వల్లభాచార్య ఇజ్ ఏ తెలంగాణ అంటే కాశీలో పుట్టిన తెలంగాణ బ్రాహ్మణ్ ఫ్యామిలీకి సంబంధించిన సెయింట్ అండి ఈయన. ఇక త్యాగరాజు గురించి ఇందాకే మాట్లాడాం. భక్త తుకారాం మీకు తెలిసిన విషయమే. చెప్పానా భక్త తుకారాం గురించి? చెప్పలేదు కదా. ఎస్, భక్త తుకారాం ఎక్కడ వస్తాడండి? గుర్తుందా ఎవరికన్నా? చదువుకున్న దాంట్లోకి వెళ్ళి భక్త తుకారాం ఎక్కడ వస్తాడు? వరకారి అండ్ దార్కారి సెయింట్స్ అని చెప్పి మనం మహారాష్ట్రలో ట్రెడిషన్ చదువుకుంటాం కదా. ఎస్, హీఈస్ వన్ ఆఫ్ ద భక్త తుకారాం ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ వైష్ణవ సెయింట్స్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? ఏ. Now coming on to the next question. Bhakta Tukaram was a contemporary of which Mughal empire అని చెప్పి అడుగుతున్నాడు. భక్త తుకారం గురించి ఇందాకే మాట్లాడాను కదా. ఎస్, భక్త తుకారం గురించి ఇందాకే మాట్లాడడం జరిగింది. ఈయన 17th సెంచరీ ఏడీకి సంబంధించిన వాడు. మరి భక్త తుకారం టైంలో ఎవరున్నారు అంటే ఏం చెప్తారు? బాబరా, అక్బరా, జహంగీరా, ఔరంగజేబా? భక్త తుకారం టైంలో ఎవరున్నారు గైస్? ఆ టైంలో ఉన్నది జహంగీర్. జహంగీర్ 1627 వరకు బతుకున్నాడు. మరి ఈయననేమో భక్త తుకారం ఫస్ట్ పార్ట్ ఆఫ్ 17th సెంచరీలో ఈయన ఉండడం జరిగింది. ఫస్ట్ పార్ట్ ఆఫ్ 17th సెంచరీ అంటే 1600 నుంచి 1650 వరకే వస్తుంది కదా. ఎస్, ఒకవేళ మీకు ఇక్కడ జహంగీర్ తో పాటు ఆప్షన్ లో షాజహాన్ కూడా ఇచ్చుంటే కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కువ ఉంటుండే. ఎందుకు? ఈయననేమో 1526 నుంచి 1530, రైట్. ఈయనదేమో 1656 ఆ టైంలో ఎక్కడనో అయిపోతుంది, రైట్. ఇక ఔరంగజేబ్ ఏమో 1707 టైం. సో ఈ మూడు ఈజీగా ఎలిమినేట్ అయిపోతే ఇక మిగిలింది జహంగీరే కదా. ఒక్కవేళ షాజహాన్ ఇచ్చుంటే వెరీ వెరీ టఫ్ క్వశ్చన్ అవుతుండే. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which among the following sequences indicate the correct chronological order?
అంటే ఇది కూడా అదే ఏ శతాబ్దంలో ఉన్నారు అనే దాని మీదకి వెళ్ళే ఆన్సర్ దొరుకుతుంది మనకు. సో కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ చూసుకోండి. ఫస్ట్ శంకరాచార్య, ఆది శంకరాచార్యుల వారు ఏ టైంలో ఉన్నారు? 8th century AD మనిషి కదా అయినా. ఎస్. మరి రామానుజాచార్యుల వారు 11th century AD. మరి ఇక చైతన్య మహాప్రభు 15th century AD కదా. ఎస్, చైతన్య మహాప్రభు వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో వైష్ణవ ట్రెడిషన్స్ ని ప్రొపగేట్ చేయడానికి చాలా చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అక్కడ ఉన్న ముస్లిమ్స్ ని కూడా అయినా మళ్ళీ తిరిగి హిందూయిజం లోకి మార్చడం జరిగింది. అన్ని ఇవే సేమ్ పేర్లే ఉన్నాయి కదా, సో మనం మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఇస్ ఏ, శంకరాచార్య, రామానుజ అండ్ చైతన్య మహాప్రభు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సిక్ గురూస్. సిక్ గురూస్ కి సంబంధించిన విషయంలో ఇది ఏది కరెక్ట్ అంటున్నాడు? యూపీఎస్సీ 2004 క్వశ్చన్. 1. Banda Bahadur was appointed as the military leader of the Sikhs by Guru Tej Bahadur. Yes, correct. Guru Arjun Dev became the Sikh Guru after Guru Ramdas. ఇది కరెక్టా? ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఏమని మాట్లాడుకున్నాం? వాళ్ళ ఆర్డర్ మాట్లాడుకున్నాం కదా. గురు నానక్, గురు అంగద్, గురు అమర్దాస్, గురు రామ్దాస్, గురు అర్జున్ దేవ్. సో మరి ఇది కూడా కరెక్టే అవుతుంది కదా. ఎస్, అది కూడా కరెక్టే. నెక్స్ట్, గురు అర్జున్ దేవ్ గేవ్ టు సిక్స్ దేర్ ఓన్ స్క్రిప్ట్ గురుముఖి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు గైస్. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గురు గ్రంథ్ సాహిబ్ అనేది గురు అర్జున్ దేవ్ టైంలో కంపైల్ చేయబడింది, మరి పంజాబీ లాంగ్వేజ్ లో గురుముఖి స్క్రిప్ట్ లో చేయబడింది అని చెప్పి చదువుకున్నాం. సో మరి అదే టైం కదా, అదే అనుకుంటారు. కానీ ఈ గురుముఖి స్క్రిప్ట్ అనేది ఫస్ట్ టైం రాసింది ఎవరి టైంలో అంటే గురు అంగద్ టైంలో దాన్ని రాయడం జరిగింది. గురు అంగద్ టైంలోనే దాన్ని రాయడం జరిగింది. దాన్ని రాయడము పాపులరైజ్ అంటే జనాల్లోకి తీసుకెళ్లడం అనేది సెకండ్ సిక్ గురు అయిన గురు అంగద్ టైంలోనే చేయడం జరిగింది. సో ఆప్షన్ 3 తప్పు అవుతుంది. సో మరి ఏవేవి కరెక్ట్? ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who among the following was the first Bhakti saint to use Hindi for the propagation of his message? జనరల్ గా మనం భక్తి సెయింట్స్ అనగానే ఏంది ఇంపార్టెంట్ పాయింట్, ఈ భక్తి సెయింట్స్ అందరూ కూడా మాక్సిమం మెంబర్స్, అందరూ అనలేము, మాక్సిమం మెంబర్స్ సాంస్క్రిట్ లో కాకుండా వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ లోనే వాళ్ళ రిలీజియన్ ని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు. అదే ఒక రకంగా వాళ్ళకు పాజిటివ్ అయింది, అదే ఒక రకంగా నెగిటివ్ కూడా అయింది. ఎలా అంటే, ఇప్పుడు అల్వార్స్, నయనార్స్ ఉన్నారు. వీళ్ళు మొత్తం వాళ్ళ పాటలు అన్ని తమిళ్లోనే రాసిరు కదా. సో దానివల్ల ఏమైంది, మొత్తం తమిళనాడుకి ఈజీగా తీసుకురావడానికి ఈజీ అయింది. కానీ తమిళనాడు దాటి బయటకు వెళ్ళాలంటే, బయటకు ప్రొపగేట్ చేయడం అంటే చాలా కష్టం అయిపోయింది. అలాగే మహారాష్ట్ర సెయింట్స్ వాళ్ళు కూడా మరాఠీ లాంగ్వేజ్ లోనే రాశారు. సో ఆ టైంలో లోకల్ మాసెస్ కి బాగా ఎక్కింది మరాఠీలో రాసేసరికి మహారాష్ట్ర ప్రాంతంలో. కానీ ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్లడం కష్టం, ఎందుకంటే వేరే వాళ్ళకి రాదు. ఎస్, సో అది మరి అలా హిందీలో మొట్టమొదటిసారిగా రాసింది ఎప్పుడు అంటే 15th century AD. ఎందుకు? 11th century AD వరకు తమిళనాడు ఈ ప్రాంతంలోనే ఉండింది ఈ భక్తి మూమెంట్. బై 13th century AD ఇట్ రీచ్ టు మహారాష్ట్ర అండ్ బై 15th century AD ఇట్ రీచ్ టు నార్త్ ఇండియా. మరి నార్త్ ఇండియా భక్తి సెయింట్స్ లో ఫస్ట్ మనకు కనిపించేది ఎవరు? మనం చదివేటప్పుడు రామానందానే కదా. ఎస్, మరి అదే రామానంద గారు మొట్టమొదటిసారిగా హిందీని లాంగ్వేజ్ యూజ్ చేసి ఈ భక్తి యొక్క మెసేజ్ ని స్ప్రెడ్ చేయడం జరిగింది. రామానంద ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు సూఫిజం ఇన్ ఇండియన్ హిస్టరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి అడుగుతున్నాడు. సూఫిజం వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఎస్, మరి ఆప్షన్స్ విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. షేక్ అహ్మద్ సర్హండి వాజ్ ఏ కంటెంపరీ ఆఫ్ ఇబ్రహీం లోడి అంట. అసలు ఈ షేక్ అహ్మద్ సర్హండి ఎవరు? ఈయన సూఫీ సెయింట్ కాదండి, ఈయన వాళ్ళకు అపోజిట్. ఒక రకంగా చెప్పాలంటే ఈయన వాళ్ళకు అపోజిట్. షేక్ అహ్మద్ సర్హండి ఈజ్ అపోజిట్ టు దెమ్. అంటే అపోజిట్ అంటే ఎలా చెప్పాలంటే, వీళ్ళు ఎలా అయితే సూఫిజము నార్మల్ గా జనాలకు ఆర్థడాక్స్ కి అపోజిట్ గా వీళ్ళు ఇస్లాం ని జనాలకు అందరినీ కలుపుకోబోయేటట్టు తయారు చేస్తా ఉంటే,
ఈ షేక్ అహ్మద్ సిర్హండి బ్యాచ్ ఏంటంటే దే ఆర్ ముస్లిం ఆర్థడాక్స్. అప్పటి వరకు ఉన్న ఆర్థడాక్సీ ముస్లిం మూమెంట్ ని మళ్ళీ ఇస్లాం ని రివైవ్ చేయడానికి పాటుపడ్డ బ్యాచ్ ఈ షేక్ అహ్మద్ సర్హండి. బట్ ఆ టైంలో ఉన్న రాజులకు ఇది బాగా ప్రొపగేట్ చేయాలని, వాళ్ళ దగ్గర ప్రాపకం పొందాలని చెప్పి అని ప్రయత్నించారు అని చెప్పి మరి మనకు ఎన్సీఆర్టీ బుక్ ఉంది కదా సతీష్ చంద్ర, ఎస్, అందులో స్పెసిఫిక్ గా రాయడం జరిగింది షేక్ అహ్మద్ సర్హండి గురించి. మరి ఈయన ఇబ్రహీం లోడి టైంలో ఉన్నాడా అంటే తప్పండి. హీ వాజ్ ఇన్ ద టైమ్ ఆఫ్ జహంగీర్. ఎందుకంటే ఆ జహంగీర్ ఈయన ఏం చెప్పుకున్నాడంటే జహంగీర్ ఈయనని జైల్లో వేసిండు. ఎందుకు? బికాస్ హీ క్లెయిమ్డ్ ఏ స్టేటస్ బియాండ్ దట్ ఆఫ్ ద ప్రాఫిట్ మహమ్మద్ తో సమానంగాను లేకపోతే కొంచెం అటు ఇటుగాను నా స్టేటస్ అని చెప్పి ఆయన ప్రకటించుకోవడం వల్ల జహంగీర్ ఈయన్ని బంధించడం జరిగింది. దాని తర్వాత ఆ స్టేట్మెంట్స్ ఆయన వెనక్కు తీసుకుంటే ఆఫ్టర్ హిస్ రిట్రాక్షన్ జహంగీర్ హ్యాస్ రిలీజ్ హిమ్ ఫ్రమ్ ద ప్రిజన్ అని చెప్పి స్పెషల్ గా మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. షేక్ నసరుద్దీన్ చిరాగై డెహ్లావి ఆర్ ఢిల్లీ అని చెప్పి కూడా అంటారు కొన్ని బుక్స్ లో. వాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ షేక్ నిజాముద్దీన్ ఔలియా. అంటే మన హజరత్ నిజాముద్దీన్ ఔలియా ఉన్నాడు కదా, ఆయన శిష్యుడు ఈ నసరుద్దీన్ చిరాగై డెహ్లవి అంటున్నాడు. మరి కరెక్టేనా? ఎస్, కరెక్ట్. ఆయన డిసైపులే. ఒక రకంగా హజరత్ నిజాముద్దీన్ ఔలియా యొక్క సక్సెసర్ ఆర్ వాలియే ఈ నసరుద్దీన్ చిరాగై ఢిల్లీ. ఓకే, రైట్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఔరంగజేబ్ వాజ్ ఎ కంటెంపరీ ఆఫ్ షేక్ సలీం చిస్తి. ఇది 100% తప్పండి. ఎందుకు తప్పు? ఈ షేక్ సలీం చిస్తి యొక్క ఆశీర్వాదంతోనే అక్బర్ కి జహంగీర్ పుట్టడం జరిగింది కదా. మరి అక్బర్ టైంలో ఉన్నట్టు జహంగీర్ టైంలో ఉన్నట్టు అవుతాడు కానీ జహంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ కదా, సో అయ్యే ఛాన్సే లేదు కదా. ఎస్, మరి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఇక ఫైనల్ స్టేట్మెంట్, ద కాద్రీ ఆర్డర్ ఆఫ్ సూఫీస్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై షేక్ నియామతుల్లా అండ్ మగ్దూమ్ మహమ్మద్ జిలానీ. ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఈ కాద్రీ ఆర్డర్ లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? 4 ఆర్డర్స్ ఆర్ 12 రిలీజియస్ సిల్సిలాస్ ఆర్ 12 రిలీజియస్ ఆర్డర్స్ ఉంటాయి సూఫీ మూవ్మెంట్ కి సంబంధించి. బట్ అందులో 4 ఇంపార్టెంట్. ఏంటి? ఫస్ట్ ఏమో చిస్తి, సెకండ్ సుహ్రావర్ది, థర్డ్ కాద్రీ సిల్సిలా, ఫోర్త్ నక్షబందీ సిల్సిలా. మరి ఇది ఎందుకు ఇంపార్టెంట్? కాద్రీ సిల్సిలా అంటే ఇది ఇంట్రొడ్యూస్డ్ బై షేక్ నియామతుల్లా అండ్ మహమ్మద్ జిలానీ అనేది కరెక్ట్ పాయింటే. బట్ ఇది ఎందుకు ఇంపార్టెంట్, వెరీ వెరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దారాషికో ఉన్నాడు కదా, షాజహాన్ యొక్క ఎల్డర్ సన్, ఔరంగజేబ్ అతన్ని చంపేసి అధికారంలోకి వస్తాడు కదా. ఎస్, దట్ దారాషికో ఫాలోడ్ దిస్ సిల్సిలా. దిస్ కాద్రీ సిల్సిలా ఇస్ ఎ లిబరల్ వన్. నక్షబందీ ఏమో ఇది చాలా రాడికల్ ఉంటది, అదే కాద్రీ ఏమో చాలా లిబరల్ గా ఉంటది. సో మరి ఫోర్త్ స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్ అవుతుంది. కొన్ని బుక్స్ లో మీకు షా నిజామతుల్లా అని చెప్పి కూడా ఇస్తాడు, నియామతుల్లా నిజామతుల్లా అంతా ఒకటేనండి. ఓకే, రైట్. సో మరి సెకండ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ రెండు కరెక్టే ఇక్కడ. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎస్, ఆన్సర్ ఇస్ డి అండి. ఇది కూడా యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒక్కటే క్వశ్చన్ లో 4 ఆప్షన్లు ఇచ్చేసి మనకు ఎక్కువ విషయాలు తెలిసి ఉండాలని చెప్పి ఇందులో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఎస్, మరి ఒక దిక్కేమో భక్తి సెన్స్ ఇచ్చాడు, ఇంకో దిక్కేమో వాళ్ళ ప్రొఫెషన్స్ ఇచ్చాడు. చూసుకుంటే నామ్దేవ్, కబీర్, రవిదాస, సేన వీళ్ళందరూ ఎక్కడ వస్తారు మీకు? ముఖ్యంగా కబీర్ కానివ్వండి, కబీర్ దాస అంటాం కదా. ఎస్, కబీర్ దాస కానివ్వండి, రవిదాస కానివ్వండి, లేకపోతే సేన కానివ్వండి, వీళ్ళందరూ మీకు ఎక్కడ కనిపిస్తారు? ముఖ్యంగా గుర్తుందా? అంటే వాళ్ళు ఇప్పుడు కబీరు లేకపోతే రవిదాస, నిర్గుణ సెన్స్ అది వేరా, అదంటలే. ముఖ్యంగా ఈ రవిదాస, కబీరు, సేన వీళ్ళందరూ కూడా రామానంద యొక్క శిష్యులు. రామానంద యొక్క 12 డిసైపుల్స్. ఈయన సొసైటీలోని అన్ని సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ ని వాళ్ళ శిష్యులుగా అంగీకరించాడు కదా. హిస్ 12 డిసైపుల్స్ ఆర్ కాల్డ్ యాస్ అవధూత. అందులో ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి వాళ్ళు కాకుండా ఇంకా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఎవరున్నారు? కబీర్, రవిదాస, భగత్ పీపా అని ఒక రాజ్పుట్ ప్రిన్స్ ఉంటాడు, నరహరి అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, దాన, సాధన, సేన ఇలా అందరూ ఉంటారు కదా. ఎస్, మరి మనము ఆన్సర్ చూసుకున్నట్టయితే
Namdev by tradition he is a tailor, Kabir is a weaver, Ravidasa is a cobbler, and Sena is a barber. Ravidasa Dalit Chamar caste కి చెందినవాడు కదా, నార్త్ ఇండియాలో ఈయనని ఎస్సీస్ చాలా ఓన్ చేసుకుంటారు. ఎస్, మరి ఆన్సర్ ఏమవుతుంది? A3 B2 C4 D1. 3 2 4 అని ఎక్కడ ఉందో చూడండి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Coming on to the next question for today, that is assertion the sponsor and the most prominent figure of the Chishti order of Sufis in India is Khwaja Moinuddin Chishti. Correct ఈ స్టేట్మెంట్? 100% కరెక్ట్ కదా. చిస్తి ఆర్డర్, సూఫీజం సంబంధించిన చిస్తి సిల్సిలా ఆర్ చిస్తి రిలీజియస్ ఆర్డర్ ని ఇండియాలోకి తీసుకొచ్చింది ఎవరు? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తియే కదా. ఎస్, మరి దానికి సంబంధించి అసర్షన్ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నౌ రీజన్, ద చిస్తి ఆర్డర్ టేక్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ఎ విలేజ్ చిస్తి ఇన్ అజ్మీర్. ఇది తప్పుడు స్టేట్మెంట్ అండి. ఎందుకు? ఇలాంటి స్టేట్మెంట్ ఎక్కడా కూడా మనకు ఎక్కడా కనిపించదు. బేసిక్ గా ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి 1192లో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ తర్వాత మహమ్మద్ గోరీకి మరియు పృథ్వీరాజ్ చౌహాన్ కి మధ్యలో జరుగుతుంది కదా. ఎస్, ఆఫ్టర్ దట్ బ్యాటిల్ డ్యూరింగ్ దట్ టైమ్ హీ కేమ్ టు ఇండియా అలాంగ్ విత్ మహమ్మద్ గోరీ. ఎప్పుడైతే పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడో దాని తర్వాత ఈయన ఇండియాలో ఫస్ట్ పంజాబ్ లో కొన్ని రోజులు ఉండి అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ ఫైనల్ గా అజ్మీర్ అప్పటికే ఒక ప్రామినెంట్ ప్రాంతం, ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం. మరి అజ్మీర్ కి వచ్చి సెటిల్ కావడం జరుగుతుంది. ఈయన హెడ్ క్వార్టర్ అంటే ఈ చిస్తి ఆర్డర్ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఈ అజ్మీర్ లోనే ఉంది. మరి అజ్మీర్ లో ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి టూమ్ అనేది ఆ పిలిగ్రిమేజ్ సెంటర్ గా ఇప్పుడు ఉంది. ఓకే, రైట్. అండ్ దిస్ ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్. ఓకే, రైట్. Now coming on to the next question, UPSC 1996, that is Prem Vatika, the poems on the life of Krishna was composed by. Prem Vatika అనేది it's like a collection of poems అండి. డిఫరెంట్ పోయమ్స్ ని కలెక్షన్ చేసి దానికి టైటిల్ ప్రేమ్ వాటిక అని పెట్టి దీన్ని కంపోజ్ చేయడం జరిగింది. మరి ఇది శ్రీకృష్ణ భగవాను మీద రాయబడింది. మరి ఇది ఎవరు రాశారు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ బిహారీ, బి సూర్దాస్, సి రస్కన్, డి కబీర్. రాసింది ఎవరు? రస్కన్. బేసికలీ దిస్ ప్రేమ్ వాటిక ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. దిస్ ఈజ్ ఏ collection of poems about what? About the life and divine love of Lord Sri Krishna. శ్రీకృష్ణుడికి సంబంధించిన పోయమ్స్ అన్ని ఇందులో ఉండడం జరుగుతుంది. మరి ఇది రాసింది రస్కన్ అన్నాను కదా. బేసికలీ ఈజ్ ఏ ముస్లిం అండి. ఈయన అసలు పేరు ఏంటంటే సయ్యద్ ఇబ్రహీం ఖాన్. మరి ఇందులో ఈ ప్రేమ్ వాటికలో ఏమని రాయడం జరిగింది? బేసికలీ ఇన్ దిస్ పోయిటరీ హీ ఆఫన్ ఫోకస్డ్ ఆన్ శ్రీకృష్ణస్ లీలాస్. మనం కృష్ణుడి యొక్క లీలలు అని చెప్పి అవుతా ఉంటాం కదా. ఎస్, వాటి మీదనే ఈయన పోయమ్స్ రాయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద సూఫీ సెయింట్ who maintained that devotional music was one way of coming close to God was. కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఎవరు ఏ సూఫీ సెయింట్ డివోషనల్ మ్యూజిక్ అనేది దేవుడికి దగ్గరగా వెళ్లే దారి అని చెప్పి కమెంట్ చేయడం జరిగింది అని చెప్పి అడుగుతున్నాడు. జనరల్ గా మనము ఈ సాంగ్స్ ద్వారా దేవుడిని చేరుకోవడం అనేది ఎక్కడ వింటాం? భక్తిలోనే బాగా వింటా ఉంటాం కదా, భక్తి మూమెంట్ లో. బట్ సూఫీ మూమెంట్ లో కూడా సామా అనే టర్మినాలజీ ఉంటుందండి. సామా అనే టర్మినాలజీ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఈ సూఫీ సెయింట్స్ ఉంటారు కదా, వాళ్ళు మ్యూజిక్ ఇవ్వడము, డాన్స్ చేయడము, అదంతా ఈ సామా కిందికే వస్తుందండి. సింపుల్ గా చెప్పాలంటే డివోషనల్ సింగింగ్ అండ్ డాన్సింగ్ ఆఫ్ సూఫీ సెయింట్స్ ఈస్ కాల్డ్ సామా. ఓకే, మరి దీని గురించి ఇక్కడ మాట్లాడింది ఎవరు?
ఒకసారి చూడండి మనకి ఇలాంటిది ఎవరు మాట్లాడతారు? ఆప్షన్ ఈస్ బాబా ఫరీదే కదా. ఎస్, ఆప్షన్ ఈస్ బాబా ఫరీద్. బాబా ఫరీద్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఇక మొయినుద్దీన్ చిస్తి మనకు తెలిసిందే, లాస్ట్ క్వశ్చన్ లో మాట్లాడుకున్నాం. గేసుదరాజ్ ఈజ్ ఆల్సో ఎ చిస్తి సెయింట్. ఈస్ ద ఫస్ట్ చిస్తి సెయింట్ ఆఫ్ డక్కన్. డక్కన్ లో ఈయన బహమ్మనీ రాజ్యానికి సంబంధించిన క్యాపిటల్ సిటీ అయిన గుల్బర్గాలో ఉండడం జరిగింది. మరి ఈయనకు సంబంధించిన టాంబ్ కూడా మీకు గుల్బర్గాలో ఉంటుంది. షాలం బుఖారీ ఇస్ నథింగ్ బట్ ఈజ్ ఎ ముస్లిం రిలీజియస్ టీచర్ బేస్డ్ ఆన్ పఠాన్. పఠాన్ ఎక్కడ ఉంది? రాణి కి వావ్ ఇక్కడనే ఉంటది కదా. ఎస్, పఠాన్ ఆఫ్ గుజరాత్, రైట్. Now coming on to the next question, which philosophical system was founded by వల్లభాచార్య? మనకు వల్లభాచార్య అనగానే ఏం గుర్తుకు రావాలా? వల్లభాచార్య అంటే ఏం గుర్తుకు రావాలి? శుద్ధద్వైతనే కదా. ఆయన ఫిలాసఫికల్ సిస్టమ్ శుద్ధద్వైత చాలా చాలా ఫేమస్ కదా. ఎస్, ఆదిశంకరాచార్య అద్వైత, రామానుజాచార్య విశిష్టద్వైత, మాధవాచార్య, ఇట్లా అందరూ ఒక్కొక్కటి ఇచ్చుకుంటా వచ్చారు కదా. మాధవాచార్య కానివ్వండి, నింబ్రకాచార్య, నిరంబకాచార్య కానివ్వండి, ఇప్పుడు వల్లభాచార్య. వల్లభాచార్య ఇచ్చింది ఏంది? శుద్ధ అద్వైత. మరి మనకు వల్లభాచార్య అనగానే ఇంకా గుర్తుకొచ్చే విషయాలు ఏమున్నాయి? వల్లభాచార్య ఒక్కకే ఫేమస్. వల్లభాచార్య బేసికలీ బిలాంగ్ టు ఏ తెలంగాణ బ్రాహ్మిన్ ఫ్యామిలీ హూ సెటిల్డ్ ఇన్ కాశీ. తెలంగాణ బ్రాహ్మిన్ ఫ్యామిలీ హూ సెటిల్డ్ ఇన్ కాశీ. ఈయన శుద్ధ అద్వైత సిద్ధాంతాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఈయన పుష్టి మార్గ అనే ఒక ఫిలాసఫీని ప్రపోన్ చేయడం జరిగింది, విచ్ విల్ లీడ్ అస్ టు సాల్వేషన్ అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. పుష్టి మార్గ అంటే ఏం లేదండి, పాత్ ఆఫ్ గ్రేస్. అంటే ఇందులో ఏం చెప్తాడంటే పుష్టి మార్గంలో వల్లభాచార్య భక్తుడు ఉంటాడు కదా, హీ హ్యాస్ టు ఆఫర్ సెల్ఫ్లెస్ లవ్ అండ్ డివోషన్ టు లార్డ్ కృష్ణ వితౌట్ సీకింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఎక్సెప్ట్ లవ్. దేవుడికి కృష్ణుడికి మనము ప్రేమను మరియు భక్తిని చూపించాలి, ఆయన నుంచి రిటర్న్ గా ప్రేమను తప్పితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్పేదే ఈ పుష్టి మార్గ. మరి వల్లభాచార్య శ్రీకృష్ణుడిని శ్రీనాథ్ జీ అనే పేరు మీద పూజించే వాడు. ఓకే, రైట్. అలాగే వల్లభాచార్యకు ఉన్న ఒక డిసైపుల్ సూర్దాస్. మరి వల్లభాచార్య అండ్ సూర్దాస్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్ కదా. ఎస్, వీళ్ళిద్దరూ కూడా కృష్ణ కల్ట్ ని నార్త్ ఇండియాలో ప్రొపగేట్ చేయడంలో చాలా కృషి చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ కామన్ ఫీచర్ టు ఆల్ భక్తి సెయింట్స్ వాజ్ దట్. కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో అందరు భక్తి సెయింట్స్ లో ఉన్న ఒక కామన్ ఫీచర్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, all the Bhakti saints compose their verses in the languages understood by their followers. Yes, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రిజెక్టెడ్ ద అథారిటీ ఆఫ్ ప్రీస్ట్లీ క్లాస్. అందరూ రిజెక్ట్ చేశారా? లేదు, అందరూ ఏమి రిజెక్ట్ చేయలేదు, కొందరు రిజెక్ట్ చేశారు. సో ముఖ్యంగా నిర్గుణ సెయింట్స్ రిజెక్ట్ చేశారు కదా. ఎస్, సో ఇది తప్పుడు స్టేట్మెంట్. ఎంకరేజ్డ్ ఉమెన్ టు గో టు టెంపుల్స్. చాలా తక్కువ మంది మాత్రమే ఎంకరేజ్ చేశారు, అందరికందరూ ఏమి ఎంకరేజ్ చేయలేదు. సో ఇది తప్పుడు స్టేట్మెంట్. ఎంకరేజ్ ఐడల్ వర్షిప్. అందరూ ఐడల్ వర్షిప్ ని ఎంకరేజ్ చేశారా? లేదు కదా, నిర్గుణ సెయింట్స్ చేయలేదు. సో ఇది తప్పుడు స్టేట్మెంట్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు? ప్రతి ఒక్క అది సగుణ సెయింట్ కానివ్వండి, నిర్గుణ సెయింట్ కానివ్వండి, వాళ్ళ ఫాలోవర్స్ కి ఏ భాష అయితే అర్థమవుతుందో అందులోనే వాళ్ళ అన్ని రాయడము, పాడడము అదంతా చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అల్వార్స్, నైనార్స్ తీసుకుంటే వాళ్ళు ఆ టైంలో సాంగ్స్ అన్ని ఏ భాషలో రాశారు? 6th సెంచరీ నుంచి 11th సెంచరీ వరకు తమిళ్లోనే కదా. ఇది ఒక రకంగా వాళ్ళకి అడ్వాంటేజ్, ఇంకో రకంగా డిసడ్వాంటేజ్. ఎలా అడ్వాంటేజ్ అంటే అప్పుడు అందరికీ సాంస్క్రిట్ అర్థమయ్యేది కాదు, బ్రాహ్మణ్స్ కి అట్లా చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేది, మన నార్మల్ జనాలకు అర్థం కాకపోతుండే. మరి నార్మల్ జనాల భాష అయిన తమిళ్లోనే వీళ్ళు రాయడం వల్ల మరి వీళ్ళ రిలీజన్ అనేది జనాల్లోకి తమిళనాడులో బాగా చొచ్చుకుపోయింది. కాకపోతే అవుట్ ఆఫ్ తమిళనాడు అంటే ఆంధ్ర, కర్ణాటకలో కొన్ని పార్ట్స్ తమిళ అర్థమయ్యే ప్రాంతాల్లో పర్లేదు,
కానీ మహారాష్ట్ర తెలంగాణ ఇట్లా పైకి వచ్చిన కొద్దీ ఎవరికి తమిళ్ రాదు కాబట్టి అది వెళ్ళలేదు జనాల్లోకి. ఓకే, దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. అలాగే ఈ విఠోబా పండరినాథ ఈయనను పూజించే అంత మరాఠీ లిటరేచర్ ఇచ్చారు కదా, మరి వాళ్ళది కూడా అంతే, మరాఠీ వచ్చిన ప్రాంతాల్లో తప్పితే వేరే దగ్గరికి వెళ్ళలేదు. అలాగే అస్సాంలో శంకర్ దాస అస్సామీస్ లోనే రాశాడు, అది అంతే, దాని దాటి బయటకు వెళ్ళలేదు. అలాగే చైతన్య మహాప్రభు ఎవరి వాళ్ళు వాళ్ళ రీజియన్ లో రాసుకోవడం వల్ల అది దాటి బయటకు వెళ్ళలేదు. అలాగే నార్త్ ఇండియన్ సెయింట్స్ లైక్ కబీర్, తులసిదాస్, మీరాబాయి వీళ్ళందరూ కూడా రామానంద హిందీలోనే రాశారు. ఆ హిందీ బేల్డ్ తప్పితే వేరే వాళ్ళకి అర్థం కాలేదు. రైట్, సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్ ద భక్తి సెయింట్స్ కంపోజ్ their verses in the language understood by their followers. మీరు అనొచ్చు అదేంటి సార్, మన ఆది శంకరాచార్య కానివ్వండి, రామానుజాచార్య కానివ్వండి, వీళ్ళు వాళ్ళ పుస్తకాన్ని సంస్కృతంలో రాశారు కదా అని చెప్పి. ఎస్, బట్ వాళ్ళ ఫాలోవర్స్ కూడా సంస్కృతం వచ్చిన వాళ్ళే ఉండే, అందుకే ఆ భాషలో మాత్రమే వాళ్ళు రాయడం జరిగింది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 18th one, A is the correct answer. Right? Coming on to the next question. Kabir was the disciple of ఆప్షన్స్ చూడండి. నానక్, అదే గురునానక్, రామానుజ, శంకరాచార్య, రామానంద. ఎవరు? రామానంద. ఇందాక క్లాస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. రామానందకు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి డిసైపుల్స్ ఉన్నారు. ముఖ్యంగా ద 12 డిసైపుల్స్ ఆఫ్ రామానంద ఆర్ కాల్డ్ అవధూత అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అందులో ఫేమస్ ఎవరు? ఫేమస్ రవిదాస, కబీర్, నెక్స్ట్ మన దాన, సాధన, సేన, ఇట్లా చాలా మంది ఉండే కదా ఆయనకు. ఎస్, మరి అందులో కబీర్ కూడా ఒకడు. కబీర్ బేసికలీ ఈజ్ ఫ్రమ్ ఏ వీవింగ్ కమ్యూనిటీ కదా. ఎస్, సో ఆన్సర్ ఏమవుతుంది? రామానంద. శంకరాచార్య, రామానుజాచార్య కూడా డిఫరెంట్ సెక్స్, అన్ని సెక్స్ నుంచి తీసుకున్నారు. బట్ కబీర్ ఈయన నార్త్ ఇండియన్ సెయింట్, మరి 15th century తర్వాత ఉన్నాడు, 16th century ఆ టైంలో ఉన్నాడు. రామానంద ఇస్ ద ఫస్ట్ నార్త్ ఇండియన్ సెయింట్ కదా. సో దిస్ విల్ ఆటోమేటికలీ బికమ్ ద డిసైపుల్ ఆఫ్ కబీర్. ఒకవేళ మీరు క్రోనాలజీ చూసుకున్నా, శంకరాచార్య 8th century AD, 8th century AD, 15th century AD అతనికి గురువుగా వెళ్తాడా? కాలేడు. రామానుజాచార్య 11th century AD, ఇక్కడ కబీర్ 15th కాలేడు. గురునానక్ వీళ్ళు సేమ్ బ్యాచ్ కదా, వీళ్ళేం డిసైపుల్స్ కాదు. గురునానక్ కానివ్వండి, కబీర్ కానివ్వండి, దే ఆర్ కంటెంపరీస్. హిందూ ముస్లిం యూనిటీ కోసము వాళ్ళు, హిందూ ముస్లిం యూనిటీ అండ్ హార్మనీ కోసము వాళ్ళు ప్రొపగేట్ చేయడం జరిగింది. అంతేగానివ్వండి గురునానక్ యొక్క డిసైపుల్ కబీర్ కాడు. దే ఆర్ కాంటెంపరీస్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who founded the 4 matas in the 4 corners of India? ఇండియాలో హిందూయిజం ని ప్రొపగేట్ చేయడానికి, స్ప్రెడ్ చేయడానికి 4 డిఫరెంట్ మఠాలని ఎవరు స్టార్ట్ చేయడం జరిగింది? ఆప్షన్ చూడండి. శంకరాచార్య, రామానుజాచార్య, భాస్కరాచార్య, మాధవాచార్య. ఎవరు చేశారు గైస్? ఆది శంకరాచార్యనే కదా. 4 డైరెక్షన్స్ లో, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 డిఫరెంట్ మఠాలని ఈయన హిందూయిజం ని ప్రొపగేట్ చేయడానికి, హిందూయిజం ని ఇంకా శక్తివంతం చేయడానికి ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. మరి అవి ఎక్కడ, ఏం మఠాలు మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ జ్యోతిర్మఠ్ ని బద్రీనాథ్ కేంద్రంగా, బద్రీనాథ్ ఎక్కడ ఉంటుంది గైస్? బద్రీనాథ్ ఈజ్ ఇన్ ప్రజెంట్ ఉత్తరాఖండ్ కదా, ఒకప్పటి ఉత్తరప్రదేశ్, ప్రస్తుతము ఉత్తరాఖండ్. దాని కేంద్రంగా ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. మరి సౌత్ కి వస్తే శారదామఠ్, శృంగేరి ఇన్ కర్ణాటక. రైట్. థర్డ్, ఈస్ట్ కి వస్తే గోవర్ధన మఠ్ ఇన్ పూరి. సౌత్ వెస్ట్ కి వస్తే కాళికా మఠ్ ఇన్ ద్వారక. ఇట్లా 4 మఠాలని స్టార్ట్ చేసి ఆయన హిందూయిజం ఇంకా ప్రొపగేట్ చేయడానికి కృషి చేశారు. ఆయన జీవించి ఉన్న 32 సంవత్సరాల్లో ఆయన ఇట్లా దేశం అంతా తిరిగి హిందూయిజం కోసము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మనం అప్పుడప్పుడు న్యూస్ లో చూస్తున్నాం కదా ఈ మధ్య, నరేంద్ర మోడీ గారికి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి అపోజిట్ గా రీసెంట్ గా ఒక మఠాచారి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు కదా.
మొన్న ఒక గుడిలో కూడా 2000 కిలోల బంగారం మాయమైంది, ఇలాంటివి చెప్పారు కదా ఆయన. ఎస్, ఆయన ఈ బద్రీనాథ్ లోని జ్యోతిర్మఠానికి మత పెద్ద ఇప్పుడు. ఓకే, శంకరాచార్య, శంకరాచార్య ఆయన. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్స్, సెయింట్స్ పేర్లు ఇచ్చాడు, వాళ్ళు ఏ ఏరియాలో ప్రొపగేట్ చేశారో ఇచ్చాడు. ఆప్షన్ చూసుకుంటే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు బేసికల్గా బెంగాల్ కదా, లార్డ్ కృష్ణ మరియు మన పూరి జగన్నాథ్ కి సంబంధించిన విషయాల మీద ఆయన ప్రొపగేట్ చేసేవాడు. ఈ చైతన్య మహాప్రభు గారు ఏదైతే ప్రొపగేట్ చేశారో ఆ పాటలు, సాంగ్స్ కి సంబంధించి ఏదైతే చేశారో దాని నుంచే ఇస్కాన్ టెంపుల్, శ్రీకృష్ణుడు టెంపుల్స్ నిర్వహిస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఈయన నుంచే ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. చైతన్య మహాప్రభు నుంచి ఈయన రాగ మార్గ అనే ఒక కొత్త దాన్ని సృష్టించడం జరిగింది. రాగ మార్గ. చైతన్య మహాప్రభు రాగ మార్గ. ఓకే, రాగ మార్గ అంటే ఏం లేదండి, పాత్ ఆఫ్ లవ్. పాత్ ఆఫ్ లవ్. మరి ఈయననే బెంగాల్లో ముస్లిమ్స్ ని, అప్పటికే ముస్లిం లో కన్వర్ట్ అయిన వాళ్ళని తిరిగి హిందూయిజం లోకి తీసుకురావడానికి ఈయన చాలా చాలా కృషి చేయడం జరిగింది. ఈయన ఒరిజినల్ పేరేంటి, విశ్వాంబర మిశ్రా. ఇక గురునానక్. గురునానక్ అంటే నాకు ఎవరు, ఇక్కడ పంజాబీ తెలిసిపోయింది. తుకారాం ఎక్కడ గైస్, మహారాష్ట్ర. ఆది శంకరాచార్య కల్లడి ఆఫ్ కేరళ. కేరళ ఏ కోస్ట్ లో వస్తుంది, మలబార్ కోస్ట్ కదా. ఎస్, మరి ఆన్సర్ ఏమవుతుంది, A4B3C2D1. 4321 is the correct answer guys. 4321 is the correct answer. సో మరి ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఏది కరెక్ట్ ఉంది, 4321 కి ఏ కదా, స్టేట్మెంట్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. As the following saint poets and language of their compilation అన్నాడు. జనరల్ గా వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే ఆ లాంగ్వేజ్ లోనే ఇస్తారు కదా. ఎస్, మరి మీరాబాయ్ బేసికలీ షీఈ్ ఏ రాజస్థానీ. రైట్. మన రాజ్పుట్ డైనాస్టిక్ చెందిన ఆమె కదా, సిసోడియా డైనాస్టిక్ చెందిన రాణా సంగా ఉన్నాడు కదా, రాణా సంగా కొడుకు భోజరాజ యొక్క భార్య. మరి ఈమె ఏ భాషలో ఇచ్చి ఉంటది, ఆటోమేటిక్ గా హిందీలోనే కదా. త్యాగరాజ సంకీర్తనలు ఏ భాషలో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. ఎస్, చండీదాస్ అండ్ పురందర్ దాస్. ఈ పేర్లు విన్నారా ఇక్కడ ఎప్పుడైనా, చండీదాస్ అండ్ పురందర్ దాస్ అని చెప్పి. ముఖ్యంగా పురందర్ దాస్ గారు బెంగాలీలోనే ఇవ్వడం జరిగింది. ఆయనకు సంబంధించిన అంటే కంపైలేషన్స్, పాటలు కానివ్వండి, పోయమ్స్ కానివ్వండి, ఆయన బెంగాలీలోనే ఇవ్వడం జరిగింది. నాట్ సో ఫేమస్, బట్ అక్కడక్కడ అప్పుడప్పుడు కనిపిస్తాయి ఈ పేర్లు. చండీదాస్ ఇన్ కన్నడ. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఈస్ A2B3C4 and D1. 2341 is the right answer guys. 2341 is the right answer. Okay. జస్ట్ ఇక్కడ మనం మాట్లాడుకున్న పేర్లలో రెండు ఆల్రెడీ మీరాబాయి, త్యాగరాజ్ అందరికి తెలిసి ఉంటది. ఈ చండీదాస్ ఈజ్ ఏ కన్నడ పోయిట్ అండ్ పురందర్ దాస్ ఈజ్ ఏ బెంగాలీ పోయిట్ అనేది మాత్రం ఒక్కసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్రోనాలజికల్ ఆర్డర్ అడిగాడు, భక్తి సేన్ కి సంబంధించింది. ఇక్కడ చూసుకున్నైతే మీకు అర్థమైపోతుంది సింపుల్ గా. రామానంద నార్త్ ఇండియన్ సెయింట్సే కదా, అందరూ నార్త్ ఇండియన్ సెయింట్సే. ఫస్ట్ రామానంద వచ్చిండు. ఈ గురునానక్ అండ్ కబీర్ సేమ్ టైం. రైట్. మరి నామ్దేవ్ ముందు నుంచే ఉన్నాడు కదా. మీకు నామ్దేవ్ నార్త్ ఇండియన్ సెయింట్స్ లో మాత్రమే కాకుండా ఇంకొక దగ్గర కూడా కనిపిస్తాడు. ఎక్కడ కనిపిస్తాడు నామ్దేవ్ గారు? వైష్ణవ భక్తి సెయింట్స్ లో ఇంకెక్కడ కనిపిస్తారు? ఓన్లీ ఇక్కడ మాత్రమే కనిపిస్తారు లేదు కదా. మీకు నామ్దేవ్ అనేది రెండు దగ్గర వస్తుంది. ఒకటేమో వైష్ణవ భక్తి సెయింట్స్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర, ఈయనని వరకారి సెయింట్స్ కింద అర్థం చేసుకుంటారు 13th సెంచరీ. అదే నార్త్ ఇండియన్స్ ఈయన ఏమంటారు, ఈయనని నిర్గుణ సెయింట్ అంటారు. రెండు డిఫరెంటే. బట్ నామ్దేవ ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నట్టు, 13th సెంచరీ ఏడి నుంచి ఉన్నట్టు కదా. ఎస్, నామ్దేవ్. దాని తర్వాత రామానంద 15th సెంచరీ ఏడి. ఈజ్ ద ఫస్ట్ భక్తి సెయింట్ ఫ్రమ్ నార్త్ ఇండియా కదా. ఎస్. సో 2, 3 ఫస్ట్ ఎక్కడ ఉన్నాయో చూడండి. 2, 3 ఇక్కడ మాత్రమే ఉన్నాయి కదా. సో ఆటోమేటిక్ గా గురునానక్, కబీర్ అనేది తర్వాత లైన్ గా సీక్వెన్షియల్ ఆర్డర్ లో వచ్చేస్తాయి. ఓకే, మనకి ఇక్కడ డౌట్ రావచ్చు,
అదేంటి సార్ కబీర్ ది గురునానక్ ది సేమ్ ఎట్లా అవుతుంది అంటే అంటే ముందడికి పైకి ఎట్లా అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేమండి, ఎవరికి గుర్తుండదు. కబీర్ గురునానక్ ఇద్దరు కూడా 15th సెంచరీ ఏడి కాంటెంపరీస్. ఒకవేళ ఇక్కడ 4-1 ఈ 2-3-3-2 అనేది చేంజ్ లేకపోతే ఏదో అలా పెట్టి రావడమే కాబట్టి ఎగ్జాక్ట్ గా ఎవరికి గుర్తుండదు. ఓకే రైట్. నా కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మరి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుంటే దీని ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఎవరున్నట్టు గురునానకే కదా, గురునానక్ తర్వాతనే కబీర్. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ గా మ్యాచ్ అయింది అని చెప్పి అడగడం జరిగింది. ఆప్షన్ చూడండి. అద్వైతవాద అద్వైతం సిద్ధాంతాన్ని ఎవరిచ్చారు? ఆది శంకరాచార్య కదా, మరి ఇక్కడ రామానుజాచార్య అంటుంటే తప్పు అవుతుంది. ఇక తర్వాత ఏంది విశిష్టాద్వైత ఇచ్చింది ఎవరు? రామానుజాచార్య. ఇక్కడ శంకరాచార్య అన్నాడు, ఇది తప్పు అవుతుంది. ఇక ద్వైతవాద ద్వైత అద్వైత అంటున్నాడు, ఇది కూడా తప్పే. వల్లభాచార్య కాదు, వల్లభాచార్య ఇచ్చింది శుద్ధాద్వైత కదా, ఎస్ ఇదేమో ద్వైత అద్వైత. ఈ రెండు కల్పించింది మాధవాచార్య. ఓకే రైట్. మరి ఇందులో మనకు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడుంది? ఏముంది కన్ఫ్యూజ్ అయ్యేది? మాధవాచార్యది సారీ ద్వైతవాద్. అది ద్వైతవాద్ అంటే ఓన్లీ ద్వైత విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు అద్వైత. అద్వైతలో శంకరాచార్య ఏం చెప్తాడు? దేవుడు ప్రపంచం అంతా ఒకటే, రెండు వేరు వేరు కాదంటాడు. విశిష్టాద్వైతలో రామానుజాచార్య ఏమంటాడు? దేవుడు వేరా, దేవుడు ఓ ప్రపంచం రెండు ఉన్నాయి, కాకపోతే ప్రపంచం అనేది దేవుడిలో ఒక భాగం అంటాడు. రైట్. మరి ద్వైతలో మాధవాచార్య ఏమంటాడు? ఇవి రెండు వేరా మొత్తంకే వేరా, దేవుడు వేరా ప్రపంచం వేరా అని చెప్పి చెప్తాడు కదా. అంటే ఆత్మ ఇండివిజువల్ సోల్ ఉంది, అలాగే దాన్ని సృష్టించిన దేవుడు రెండు వేరా అని చెప్తాడు. మరి ఇక వల్లభాచార్య యొక్క శుద్ధ అద్వైతలో ఏం చెప్తాడు? ఆయన చెప్పేది ఇంకో కాన్సెప్ట్. ఓకే రైట్. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ కంపారిజన్ ఇంకోటి కూడా ఉంది, నిరంబరకాచార్య చెప్పేది ద్వైత అద్వైత సిద్ధాంతం. ఇగో ఇక్కడ ద్వైత అద్వైత ఉంది కదా, దిస్ ఈస్ గివెన్ బై నింబ్రకాచార్య. వల్లభాచార్య ఇచ్చింది శుద్ధ అద్వైత. ఓకే రైట్. సో ఆన్సర్ 3 is the correct answer guys. Dvaita is given by Dvaita school of philosophy is given by Madhavacharya. Right. Now coming on to the next question. The mystic poet Mirabai was. Mirabai మనకు ఉమెన్ సెయింట్స్ ఉన్నారా? ఉమెన్ భక్తి సెయింట్స్ ఉన్నారా అంటే ఉన్నారు కదా. ఎస్. ఎవరెవరు? ఆండాల్ ఇస్ అల్వార్. రైట్. అలాగే మన శైవ సెయింట్ ఒక ఉండే, కరైకల్ అమ్మయార్. ఎస్. అలాగే మీరాబాయ్, మరి అక్క మహాదేవి, జనాబాయ్, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. ఎస్. మరి ఇప్పుడు అందులో ఒక మీరాబాయ్ గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. షీ ఈస్ ఎ రాజ్పుట్ నోబుల్ ఉమెన్ హూ నెవర్ మ్యారీడ్ అంట. ఫ్రమ్ ఏ గుజరాతీ రాయల్ ఫ్యామిలీ, మ్యారీడ్ టు ఏ రాజ్పుట్ అంట. ద డాటర్ ఆఫ్ ఏ ప్రీస్ట్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అంట. అండ్ వన్ ఆఫ్ ది వైఫ్స్ ఆఫ్ రాజ్పుట్ రూలర్. ఏది కరెక్ట్? అలాగే పెళ్ళే కాలేదా మీరాబాయికి? రాణా సంఘ ఆఫ్ మేవార్ ఉన్నాడు కదా, సిసోడియా డైనాసిటీకి చెందిన రాజు, ఆయన కొడుకైన భోజరాజుతో పెళ్ళయింది. సో ఇది తప్పు ఆప్షన్. గుజరాతీ రాయల్ ఫ్యామిలీ నుంచి కాదు, వాళ్ళు కూడా ఆమె కూడా మెర్టా రాజ్యవంశం, రాజా రతన్ సింగ్ రాథోర్కి సంబంధించిన వంశం, వాళ్ళు కూడా రాజస్థాన్, గుజరాత్ కాదు, ఇది తప్పు. ద డాటర్ ఆఫ్ ఏ ప్రీస్ట్ అంటే ఇది 100% తప్పు. ఆమె రాజ్పుట్ వంశానికి చెందింది. సో షీ ఈస్ వన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ రాజ్పుట్ రూలర్. రైట్. Now coming on to the next question. Match the following ఇచ్చిండు. మళ్ళీ ఒక దిక్కు భక్తి సెయింట్స్ ఇచ్చిండు, ఇంకో దిక్కు వాళ్ళ ప్రొఫెషన్ ఇచ్చిండు. ఇది ఆల్రెడీ మనము ఇప్పటి వరకు చెప్తున్న దగ్గర చాలా దగ్గర వచ్చింది కదా. ఎస్. కబీర్ ఎవరు? కబీర్ ఈజ్ ఏ వీవర్. రవిదాస కాబ్లర్, సేనా బార్బర్, ఇక నామ్దేవ్ టేలర్. సో ఏమవుతుంది? A3B2 D4 సారీ C4 D1 3 2 4 1 ఎక్కడ ఉంది గైస్? సో ఆప్షన్ ఏ UPSC 2001 క్వశ్చన్ 3 2 4 1 is the correct answer. Right. Now coming on to the next question. Who among the following was the first Bhakti saint to use Hindi for the propagation of his message? ఇందాక మనం మాట్లాడుకున్నాం
సౌత్ ఆఫ్ ఇండియాలో తమిళ్లో రాశారు, అంటే ముఖ్యంగా తమిళకం ఏరియా ఉండే కదా, తమిళనాడు, కేరళ, సమ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, అక్కడ తమిళ్లో రాశారు. మహారాష్ట్రలో మరాఠీలో రాశారు. అస్సాంలో శంకర్ దేవ అస్సాంలో రాశాడు. మరి చైతన్య మహాప్రభు బెంగాలీలో రాశాడు. ఇక మిగిలిన వాళ్ళు మన ఆది శంకరాచార్య, వల్లభాచార్య వీళ్ళందరూ సంస్కృతంలో రాశారు. మరి హిందీలో రాసింది మొట్టమొదటిసారిగా ఎవరు అంటే నార్త్ ఇండియన్ భక్తి సెయింట్స్. మరి అందులోనూ మొట్టమొదటిసారిగా రాసింది ఎవరు గైస్? దాదుదయాల, కబీర్ దాస, రామానందన, తులసిదాస. ఎవరు రాసింది? రామానంద. రామానంద యొక్క శిష్యులే కదా ఈ కబీర్ దాస్ అనేవారు. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది గైస్? రామానంద. ఓకే రైట్. Now coming on to the next question. Which of the following sequences indicates the correct chronological order అని చెప్పి అడుగుతున్నాడు. కరెక్ట్ క్రోనోలాజికల్ ఆర్డర్ కావాలంట, అంటే సెంచరీస్ చూసుకోవాల్సిందే, ఎవరు ఏ సెంచరీలో ఉన్నారు దాన్ని బట్టి మనం ఇక్కడ క్రోనోలాజికల్ ఆర్డర్ ఇవ్వగలుగుతాం. ఒక్కసారి చూడండి, ఆది శంకరాచార్య 8th century ఏడి కదా, రామానుజాచార్య తర్వాత వచ్చిండు 11th century ఏడి, చైతన్య మహాప్రభు 15th century ఏడి. ఇక్కడ ఇంకా ఎవరైనా వేరే ఉన్నాయా? అంత సేమ్ పేర్లే కదా. సో ఇది కరెక్ట్ ఆన్సర్. శంకరాచార్య, రామానుజాచార్య, చైతన్య మహాప్రభు. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. భక్త తుకారాం వాజ్ ఏ కంటెంపరీ ఆఫ్ విచ్ ముఘల్ ఎంపరర్? మనం భక్త తుకారాం గురించి ఇందాకే మాట్లాడుకున్నాం. ఎక్కడ? నార్త్ ఇండియన్ సెయింట్స్ లో ఫస్ట్ రామానంద, నరసింహ మేహతా, సూర్దాస్, శంకర్ దాస. వీళ్ళు వచ్చిన తర్వాత సూర్దాస్, శంకర్ దాస, చైతన్య మహాప్రభు వీళ్ళు వచ్చిన తర్వాత, సారీ మిస్టేక్ రైట్. ఎక్కడ మిస్టేక్ జరిగింది? గైస్? భక్త తుకారాం నార్త్ ఇండియన్ సెయింట్స్ కిందకి వస్తాడా? కాదు కదా. ఎస్, భక్త తుకారాం కమ్స్ అండర్ మరాఠీ సెయింట్స్. మరి మరాఠీ సెయింట్స్ లిస్ట్ తీసినప్పుడు మనకు ఫస్ట్ ఎవరు వస్తారు? నామదేవ్ కదా. నామదేవ్, జ్ఞానేశ్వర్, ఏక్నాథ్, తర్వాత భక్త తుకారాం, తర్వాత సమర్థ రామదాస్. రైట్. ఈ 5 members మహారాష్ట్రకు చెందిన ఫేమస్ భక్తి సెయింట్స్. మరి ఈ టైంలో ఎవరున్నారు అని చెప్పి అడుగుతున్నాడు. ఎవరి టైంలో ఉన్నాడు? మనకు భక్త తుకారాం అంటే ఏమొస్తుంది? 17th century ఏడియే కదా. ఎస్, 17th century ఏడియే కదా. మరి 17th century ఏడి అంటే 1600 నుంచి 1700 వరకు అని చెప్పి అర్థం. మరి 1600 నుంచి 1700 వరకు ఎవరున్నారు? ఒకసారి చూడండి, ఔరంగజేబ్ 1707 వచ్చిండు, క్యాన్సల్. అక్బర్ది 1556 లో అవుతుంది, క్యాన్సల్. ఇక్కడ 1526 నుంచి 1530 వరకు ఉన్నాడు, ఇది క్యాన్సల్. మిగిలింది ఎవరు ఇక్కడ? జహంగీరే కదా. ఎస్, ఒకవేళ జహంగీర్ తో పాటు షాజహాన్ కూడా ఆప్షన్ ఉంటుండే టఫ్ అవుతుంది మనకు. రైట్. సో ఆన్సర్ ఈస్ 3. అమంగ్ ద ఫాలోయింగ్ హూ వాజ్ నాట్ ఏ ప్రపోనెంట్ ఆఫ్ భక్తి కల్ట్? ఇది ఆల్రెడీ రిపీట్ అయింది కదా గైస్ క్వశ్చన్. ఎస్, సో వీళ్ళు ముగ్గురు భక్తి సెయింట్సే. వల్లభాచార్య 15th 16th century ఏడీలో ఉంటాడు. త్యాగరాజ 18th century ఏడీలో ఉంటాడు. భక్త తుకారాం గురించి ఇప్పుడే చదువుకున్నాం, 17th century ఏడీ అని చెప్పి. ఎస్, మరి ఇక మిగిలింది ఎవరు? నాగార్జున. అయినా బుద్ధిస్ట్ కదా. ఎస్, బుద్ధిస్ట్ మాంక్ కదా. ఓకే, బుద్ధిస్ట్ మాంక్ కదా. ఎస్, సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ నాగార్జున. రైట్. Now coming on to the next question. The shrine of Hazrat Nizamuddin Auliya is situated in హజరత్ నిజాముద్దీన్ చాలా ఫేమస్. ఢిల్లీలో రైల్వే స్టేషన్ కి ఇప్పటికీ హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ అని, లేకపోతే హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అని చెప్పి సౌత్ ఢిల్లీలో అనుకుంటాను ఉంటది. రైట్. సో మరి హజరత్ నిజాముద్దీన్ ఔలియా ఎక్కడున్నట్టు? అలీగఢ్ లోనా, రూర్కీలోనా, ఢిల్లీలోనా, అజ్మీర్లోనా? అజ్మీర్ లో ఉన్నది ఏంది శ్రైన్? అజ్మీర్ లో ఉన్న శ్రైన్ పేరు మన షేక్ మొయినుద్దీన్ చిస్తీది. రైట్. ఇక అలీగఢ్ యూనివర్సిటీ అదంతా ఉంటది, కానీ అక్కడ పెద్దగా ఫేమస్ సూఫీ సెయింట్స్ యొక్క లేవు. ఆర్థోడాక్స్ ముస్లిం కి సంబంధించినవి ఉంటాయి. మరి ఆన్సర్ ఢిల్లీ గైస్. ఢిల్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు హజరత్ నిజాముద్దీన్ ఔలియా గురించి మాట్లాడుకుంటే అయినా హిందూయిజం కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇంట్రెస్ట్ చూపించేవాడు. హీ లెర్న్ యోగాని చాలా పర్ఫెక్ట్ గా చేసేవాడు. అందువల్ల ఈ హజరత్ నిజాముద్దీన్ ని యోగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఆయన చేస్తున్న పర్ఫెక్ట్నెస్ గాను ఈయనని యోగీస్ అందరూ ఈయనని
సిద్ధ అని చెప్పి పిలిచేవారు. సిద్ధ ఆర్ ది పర్ఫెక్ట్ అని చెప్పి పిలిచేవారు. అండ్ ఢిల్లీలో ఉన్న సూఫీ సెయింట్స్ లో హజరత్ నిజాముద్దీన్ కానివ్వండి, లేకపోతే నజరుద్దీన్ చిరాగై డెల్హవి కానివ్వండి, చాలా చాలా ఫేమస్ వీళ్ళు. అంటే బక్తియార్ కాకి కానివ్వండి, మొయినుద్దీన్ చిస్తి కానివ్వండి, వాళ్ళు కూడా అక్కడే ఉన్నా, వాళ్ళు కూడా అక్కడి నుంచే సారీ వాళ్ళు ఢిల్లీ కాదు కదా, చిస్తి సిల్సిలాకి సంబంధించిన వాళ్ళైనా ఈ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి ఢిల్లీ నుంచే, బాబా ఫరీద్ ఈజ్ ఫ్రమ్ పంజాబ్. మరి ఈయన మాత్రము చాలా చాలా ఫేమస్. హజరత్ నిజాముద్దీన్ ఔలియా అనే అతను చాలా ఫేమస్. ఓకే రైట్. మరి ఆయన శిష్యుడే ఈ ఇందాక మనం మాట్లాడుకున్న పేరేంటి, మన నస్రుద్దీన్ చిరాగై డెల్హవి ఆర్ ఢిల్లీ. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ ద ఫాలోయింగ్ సూఫీ సెయింట్స్ ఇచ్చాడు, సిల్సిలాస్ ఇచ్చాడు, మ్యాచ్ చేయమన్నాడు. ఇక ఇది ఈజీ కావాలా, ఎంతో కొంత తెలిసి ఉండాలి మీకు. షేక్ నిజాముద్దీన్ ఔలియా, చిస్తి సిల్సిలా, బహావుద్దీన్ జకారియా. ఈ బహావుద్దీన్ జకారియాకు మన ఇల్తుత్మిష్ ఉన్నాడు కదా కింగ్, ఈయనకు వాట్ యు కాల్ ఇట్, ఇల్తుత్మిష్ ఇతనికి వక్ఫ్ ఇవ్వడం జరిగింది. వక్ఫ్ ల్యాండ్స్ అని చెప్పి మనము న్యూస్ లో చూస్తూ ఉంటాం కదా. వక్ఫ్స్ అంటే ఏంది, ల్యాండ్ గ్రాంట్స్ గివెన్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్. ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అది మస్జిద్ అన్నా కావచ్చు, లేకపోతే చదువుకునే యూనివర్సిటీ అన్నా కావచ్చు, లేకపోతే సూఫీ సెయింట్స్ యొక్క కనకా కావచ్చు, ఏ దానికి మెయింటెనెన్స్ ఇచ్చినా కూడా దాన్ని వక్ఫ్స్ అని అంటారు. సో బహావుద్దీన్ జకారియా దేని కిందకి వస్తాడు, సుహుర్వాది సిల్సిలా. ఇక అహ్మద్ షిరిండి, మీకు అహ్మద్ షిరిండి ఎక్కడ వస్తాడు అని చెప్పాను. అహ్మద్ షిరిండి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన ఆర్థడాక్స్ అని చెప్పాను కదా. ఎస్, ఆర్థడాక్స్ బట్ సూఫీ సెయింట్. ఈ సూఫీ సెయింట్స్ సూఫీ సిల్సిలాల్లో కూడా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నక్ష్బందీ సిల్సిలా, ఇది బాగా ఆర్థడాక్స్ రిజిడ్ గా ఉండే ఒక సూఫీ సెక్ట్. ఇది ఈ అహ్మద్ షిరిండి అనే అతను దాని కిందికి వస్తాడు. మరి దీన్నే ఇది చాలా ఫేమస్ నక్షబందీ సిల్సిలా. ఎందుకు, దిస్ వాజ్ ఫాలోడ్ బై ఔరంగజేబ్. అండ్ మియాన్మీర్ ఇస్ కాద్రీ సిల్సిలా. మరి కాద్రీ సిక్ ని ఇంకెవరు ఫాలో అయ్యారు, ఫేమస్ పర్సనాలిటీ అంటే ఏం చెప్తారు, దారా షీకో. ఓకే, దారా షీకో. హూ ఇస్ దారా షీకో? హి ఇస్ ద ఎల్డర్ సన్ ఆఫ్ షాజహాన్ హూమ్ ఔరంగజేబ్ కిల్డ్ అండ్ కేమ్ త్రూ ద థ్రోన్. ఒకవేళ ఇప్పటికీ చాలా మంది హిస్టోరియన్స్ అంటూ ఉంటారు ఔరంగజేబ్ ప్లేస్ లో దారా షీకో కింగ్ అయి ఉంటే హిందూ ముస్లింల మధ్య ఇంత ఇప్పటి వరకు ఉండే ఎంతో కొంత గొడవలు అవి కూడా ఉండేవి కాదు, ఇంత డిఫరెన్సియేషన్ ఉండేది కాదు. ఔరంగజేబ్ యొక్క రూల్ వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పి అంటారు. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది, A3 B2 C1 D4 3214 is the correct answer guys. So answer ఏంది, SSC CGL లో అడిగారు. సో ఆన్సర్ ఇస్ 3214 రైట్, అంతే కదా. ఎస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వేరియస్ సూఫీ ఆర్డర్స్ ఇచ్చారు ఇక్కడ. ఒకసారి క్వశ్చన్ చూసినట్టయితే పెద్దగా ఉంది కదా, కానీ ఈజీ. యూజీసీ వాళ్ళు పిహెచ్డి స్కాలర్స్ కి నెట్ ఎగ్జామ్ పెడతారు కదా, అందులో టాపర్స్ కి JRF అని ఇచ్చి 40,000 స్కాలర్షిప్ ఇస్తారు. వేరే వాళ్ళు నెట్ వచ్చిన వాళ్ళు కొంచెం నార్మల్ సైజ్ యూనివర్సిటీస్ లోనే పిహెచ్డికి అడ్మిషన్స్ వస్తా ఉంటాయి. ఓకే, సో వేరియస్ సూఫీ ఆర్డర్స్ ఆర్ రిలీజియస్ సిల్సిలాస్ were introduced in India at different point of time. Which one of the following represent the correct chronological order sequence of the introduction of this silsilas అని చెప్పి అంటున్నాడు. మరి మనం చూసుకున్నట్టయితే టాప్ 4 మనం ఎప్పుడు చదువుకునేటివే. ఇవి చాలా అంటే ముందే వచ్చినాయి మరియు కంపారిటివ్లీ ఫేమస్. ఏంటి, అన్నిటికన్నా ముందు వచ్చింది చిస్తీసే కదా. చిస్తీస్ సుహురవర్దీస్ సిమిలర్ టైంలో వచ్చిండు. బట్ చిస్తీస్ మొయినుద్దీన్ చిస్తీ అనే తను ఫస్ట్ గా తీసుకొచ్చిండు 1192 లో అని చెప్పి మనం చదువుకున్నాం కదా. ఎస్, సో చిస్తీస్
Suhrawartis, Qadris and Naqshbandis. Qadris and Naqshbandis. This is the correct answer, guys. This is the correct answer. మొత్తము ఫేమస్ సిల్సిలాస్ నాలుగే అందులోను మొదటి రెండు చిస్తీస్ కానివ్వండి, సుహ్రావర్దీస్ కానివ్వండి, చాలా చాలా ఫేమస్. మొత్తంగా ఆ టైంలో 12 వరకు సిల్సిలాలు ఉండేవి, రిలీజియస్ ఆర్డర్స్. అందులో చిస్తీస్, సుహ్రావాదీస్, కాద్రీస్, నషక్బందీస్, ఇవి కాకుండా కుబ్రావియా సిల్సిలా అనేది కశ్మీర్ లో బాగా ఎక్కువగా ఉంటుండే. అప్పటి కశ్మీర్ రూలర్ అయిన జైనుల్ అబ్దీన్ దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది, ఫాలో కూడా అయ్యాడు. అలాగే సతారీ సిల్సిలా ఒకటి, రౌషినియా సిల్సిలా ఒకటి, మెహదవి సిల్సిలా, ఇవి కొంచెం అక్కడక్కడ రేర్ గా అడిగిన సిల్సిలాలు ఇవి 4. ఒకసారి చూసుకోండి. కుబ్రియా కొంచెం ఇంపార్టెంట్ అండి. ఓకే, కుబ్రవియా. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సూఫీ ఆర్డర్ ఇన్ ఇండియా? సూఫీ ఆర్డరే మొట్టమొదటిసారిగా, సూఫీలో 12 డిఫరెంట్ సిల్సిలాస్ ఉన్నాయి, కానీ అసలు ఈ సూఫీ ఆర్డర్ ఇండియాలోకి ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఎవరు తీసుకొచ్చిరని చెప్పాను, ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తియా, ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకియా, షేక్ నిజాముద్దీన్ ఔలియానా, షేక్ నసరుద్దీన్ మహమ్మద్. ఎవరు తీసుకొచ్చారు గైస్? ఇట్ వాస్ బ్రాట్ ఇన్ టు ఇండియా. It was brought into India by Sheikh Moinuddin Chishti. Basically, this Chishti silsila was founded in Iran. This was founded in Iran. Chishti silsila గానివ్వండి, సుహ్రవర్ది సిల్సిలా గానివ్వండి, ఇరాన్ లోనే స్థాపించారు. మరి ఇరాన్ లో దీన్ని ఖ్వాజా చిస్తి అనే అతను స్టార్ట్ చేయడం జరిగింది. మరి దాన్ని 1192లో మన మహమ్మద్ గజ్నీతో పాటు ఇండియా దిక్కు వచ్చిన ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి అజ్మీర్ కేంద్రంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బక్తియార్ కాకి ఆయన డిసైపులే. మన కుతుబుద్దీన్ బక్తియార్ కాకి గారి పేరు మీదనే కదా కుతుబ్ మినార్ ఉంది. అంతకన్నా ముందు ఎవరి పేరు మీద ఉండేది? ఇల్తుత్మిష్ పేరు మీద, రైట్. ఇక షేక్ నిజాముద్దీన్ ఔలియా కూడా ఈ చిస్తికి సంబంధించిన అతనే, రైట్. ఓకే, ఎన్డీఏ డిఫెన్స్ ఎగ్జామ్ లో అడిగారు. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సిడిఎస్ లో అడిగిన క్వశ్చన్ ఇది. Which one of the following term was used by the Sufis for the successors maintained by the teachers of a particular order or silsila? Okay, question maluksa చూద్దాము. Which one of the following terms was used by the Sufi for the successors nominated by the teacher of a particular order అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, మనకు క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా. ఎస్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ వాజ్ యూజ్డ్ బై ద సూఫీస్ ఫర్ ద సక్సెసర్ నామినేటెడ్ బై ద టీచర్? ఓకే, ఏం లేదండి, నార్మల్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి ఉన్నాడు. ఆయన చనిపోయే ముందుగా ఆయన తీసుకొచ్చిన ఆర్డర్ ని ఇంకా ప్రమోట్ చేయడానికి ఒక శిష్యుడిని తన ప్లేస్ లోకి తీసుకొస్తాడు కదా, ఆయన్ని ఏమన్నారు అని చెప్పి అడుగుతున్నాడు. శిష్యుడిని మురీద్ అనే అంటారు. కాకపోతే ఆ ప్లేస్ లకు వచ్చిన తర్వాత ఆ శిష్యుడు మురీద్ గాడు, ఈజ్ ఏ సక్సెసర్. సో సక్సెసర్ ఇస్ కాల్డ్ వాలి. ఇక్కడ సక్సెసర్ నామినేటెడ్ బై అన్నాడు. సక్సెసర్ నామినేటెడ్ బై అన్నాడు కాబట్టి వాలి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మేబీ వాళ్ళు క్వశ్చన్ లో డైరెక్ట్ టీచర్ అన్నాడు కాబట్టి స్టూడెంట్ డిసైపుల్ అని అనుకుంటున్నట్టున్నారు. అప్పుడు మురీద్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. మనకు వాలి అనేది లేదనుకోండి, మురీద్ పెట్టేయడమే. ఎందుకంటే కనుక అంటే వాళ్ళ ప్లేస్ ఎక్కడైతే మన వీళ్ళు ఉంటారు, సూఫిసన్స్ ఉండే ప్లేస్. మురీద్ అంటే డిసైపుల్, పీర్ అంటే టీచర్, ఇక ఖలీఫా అంటే మీకు తెలిసిందే, రైట్. సిడిఎస్ లో అడిగిన క్వశ్చన్. Now coming on to the next question. Consider the following statements about అమీర్ ఖుష్రూ. అమీర్ ఖుష్రూ గురించి క్వశ్చన్. మరి అమీర్ ఖుష్రూ ఢిల్లీ సుల్తానేట్ దగ్గర వస్తాడు. మరి ఇక్కడ ఎందుకు అంటే ఆయనకు సంబంధించిన విషయాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఓకే, చూసుకుంటే అమీర్ ఖుష్రూ he was the disciple. ఇందాక మనం మురీద్ డిసైపుల్ గురించి మాట్లాడుకున్నాం కదా. He was the disciple of Amir Khusru was the disciple of Nizamuddin Auliya అంటున్నాడు. He was the founder of both Hindustani classical music and Qawwali. అమీర్ ఖుస్రూ చాలా సాంగ్స్, పోయట్రీ
ఇవన్నీ చేశాడు. అలాగే కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ని కూడా ఆయన కనుక్కున్నది నిజమే. మరి హీ వాజ్ అ డిసైపుల్ ఆఫ్ నిజాముద్దీన్ ఔలియానా? ఎస్. అమీర్ ఖుస్రూ గురించి మనం చదువుకునేటప్పుడు ఏం చదువుకుంటాం? అమీర్ ఖుస్రూ వాజ్ ఆల్సో ఏ సూఫీ సెయింట్ అని చెప్పి మనం చదువుకుంటాం కదా. ఎస్, ఆ నిజాముద్దీన్ ఔలియా యొక్క డిసైపుల్ ఈయన. నిజాముద్దీన్ ఔలియా చనిపోయిన రోజునో లేకపోతే నెక్స్ట్ డేనో బాధతోని అమీర్ ఖుస్రూ కూడా చనిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఆప్షన్స్ రెండు కరెక్టే. సో ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2. నిజాముద్దీన్ ఔలియా, అదే హజరత్ నిజాముద్దీన్, రైట్. మరి ఈయన సమాధి ఎక్కడుంది అని చెప్పి కూడా కొన్నిసార్లు క్వశ్చన్ వస్తుంది గైస్. హజరత్ నిజాముద్దీన్ సమాధి ఎక్కడ ఉంది అని చెప్పి మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడున్నది? జమాయత్ ఖానా మస్జిద్, న్యూఢిల్లీలో ఉన్న జమాయత్ ఖానా మస్జిద్ ఉంది కదా, అందులో హజరత్ నిజాముద్దీన్ యొక్క సమాధి ఉండడం జరిగింది, ఆయన టూమ్ ఉండడం జరిగింది. మరి ఈ జమాయత్ ఖానా మస్జిద్ ఎవరు కట్టించారు? నాకు ఇది కమెంట్ సెక్షన్ లో మీరు చెప్పండి. ఓకే, ఢిల్లీ సుల్తానేట్స్ లో ఒక రాజు దీన్ని కట్టించాడు, ఆయన పేరేంటో నాకు మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. What were the Kanka in the medieval India? Kankas, Sufi shrines, state granaries, provincial treasuries, wayside resting place of the traders, CDS, UPSC exam, one of the UPSC exam. Kankas ante enti guys? Those are Sufi shrines kada. Yes, manaku ee terminology important andi. ఈ టర్మినాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సూఫీస్ కి సంబంధించి టర్మినాలజీస్ మీద చాలా సార్లు క్వశ్చన్స్ వస్తాయి. కనక అన్న, హాస్పైస్, కొన్ని కనక అనేది ఇస్లామిక్ టర్మినాలజీ, దీన్ని హాస్పైస్ అని కూడా అంటారు. బేసికలీ కనక ఇస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఏ రెసిడెన్స్ ఆఫ్ సూఫీ సెయింట్స్. సూఫీ సెయింట్స్ యొక్క రెస్టింగ్ ప్లేస్, దీన్ని మొనాస్ట్రీ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ దర్గా. దర్గా అంటే ఏంటి? మన తెలంగాణలో కూడా చాలా దర్గాలు ఉంటాయి, ఏపీలో కూడా చాలా దర్గాలు ఉంటాయి కదా మన ఏపీలో. ఎస్, బేసికలీ వాట్ ఆర్ దీస్ దర్గాస్? దర్గాస్ ఆర్ నథింగ్ బట్ టూమ్స్. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధులు పెట్టిన ప్లేస్ ని దర్గాస్ అని చెప్పి అంటారు. కన్కాస్, దర్గాస్, ఉర్స్ అనేది ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తారు కదా. ఎస్, ఈ సూఫీ సెయింట్స్ యొక్క డెత్ యానివర్సరీస్ ని సెలబ్రేట్ చేస్తారు. ద డెత్ యానివర్సరీ ఆఫ్ సూఫీ సెయింట్ ఈస్ కాల్డ్ ఉర్స్. మరి ఇందాక చెప్పాను సామా అని చెప్పి. సామా అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మ్యూజిక్ అన్నాను కదా. డివోషనల్ సింగింగ్ అండ్ డాన్సింగ్ ఆఫ్ సూఫీ సెయింట్స్ ఈస్ కాల్డ్ సామా. ఇంకా సిల్సిలా అప్పటి నుంచి మనం మాట్లాడుకుందాం రిలీజియస్ ఆర్డర్ అని. మరి ఇవి కాకుండా ఇంకా కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. టర్మినాలజీస్ ఏంటంటే ఇందాక పీర్ అంటే టీచర్ ఆర్ మాస్టర్ అని చెప్పి అర్థం. పీర్ అంటే మాస్టర్ అని. అలాగే మురిద్ అంటే డిసైపుల్ అని. ఈ సూఫీ మూమెంట్ లో ఈ స్టూడెంట్ అండ్ టీచర్ కాంబినేషన్, వాళ్ళిద్దరికి మధ్యలో ఉండే లింక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ రిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఈ పీర్ అనేవాడు ఈ మురిద్ లో నుంచి ఒకరినే కదా సక్సెసర్ ని వాళ్ళని నామినేట్ చేస్తాడు. ఎస్, రైట్. అండ్ తౌబా, దట్ ఈస్ రిపెంటెన్స్ బిఫోర్ గాడ్. తవ్వకల్, దట్ ఈస్ బ్లైండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. అలాగే ఫనా అంటే అమీర్ ఖాన్ ఫనా సినిమా గురించి చెప్తాడే. ఫనా అంటే దిస్ ఇస్ సిమిలర్ టు భక్తి, సిమిలర్ టు ప్రాపతి మార్గ ఆఫ్ భక్తి మూమెంట్. ఫనా అంటే ఏం లేదు, ద మెర్జర్ ఆఫ్ డివోటీ ఇన్ టు గాడ్ త్రూ సెల్ఫ్ సరెండర్. దేవుడికి సెల్ఫ్ సరెండర్ అవ్వడమే అని చెప్పి చెప్తుంది కదా ప్రాపతి మార్గ. ఎస్, డివోషన్ అట్లనే వస్తుందని. ఎస్, ఫనా అన్న ఆ ప్రాపతి మార్గ సిమిలర్ అండి. మెర్జర్ ఆఫ్ డివోటీ ఇన్ టు గాడ్ త్రూ సెల్ఫ్ సరెండర్. ఓకే, రైట్. సో ఇక్కడ ఆన్సర్ సూఫీ సెయింట్ కదా. ఇవి ఇప్పుడు దీని మీద అడిగిందంటే అన్నిటి మీద కూడా ఇక్కడ ఒక దగ్గర అడగచ్చు కదా. అందుకే నేను ఇవన్నీ చెప్పాను. తౌబా గాని, తవ్వకల్ గాని ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి కేమ్ టు రాజస్థాన్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ అంటే ఎవరి టైంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి రావడం జరిగింది అని చెప్పి అడుగుతున్నాడు. ఎవరి టైంలో? ఆప్షన్స్ చూడండి. మహారాణా ప్రతాప్, రాణా సంగ, రాణా కుంభ, పృథ్వీరాజ్ చౌహాన్.
ఎవరి టైంలో వచ్చిండు? 1192లో మహమ్మద్ గోరీతో పాటు వచ్చిండు అన్నాను. అంటే దాని అర్థమైంది మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్ కి యుద్ధం జరిగినట్టే కదా. మరి అప్పుడు ఆటోమేటిక్ గా పృథ్వీరాజ్ చౌహాన్ టైంలో వచ్చినట్టే అవుతాడు కదా. ఎస్, సో ఆన్సర్ ఇస్ పృథ్వీరాజ్ చౌహాన్ గైస్, పృథ్వీరాజ్ చౌహాన్. మొన్ననే సినిమా వచ్చింది కదా అక్షయ్ కుమార్ ది, పృథ్వీరాజ్ చౌహాన్, రైట్? కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements. Kitab-e Nawraz, a collection of songs in praise of Hindu deities and Muslim saints, was written by Ibrahim Adil Shah అని చెప్పి అంటున్నాడు. Kitab-i-Nawraz, which is a collection of songs in praise of Hindu deities and Muslim saints, was written by Ibrahim Adil Shah. అంటే మన మహమ్మదీ కింగ్డమ్ సంబంధించిన బ్యాచే కదా. ఎస్, మరి ఇది రాసింది ఆయనేనా? ఎస్, ఆయనే రాశాడు. మరి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, గుర్తుపెట్టుకోవాలంతే. ఓకే, రైట్. Kitab-i-Nawraz was written by Ibrahim Adil Shah II. Now, Amir Khusru was the originator in India of the early form of musical style known as Qawwali. ఇందాకే మాట్లాడుకున్నాం కదా, అమీర్ ఖుస్రు చాలా కొత్త కొత్త వాటిని ఇన్నోవేట్ చేశాడని చెప్పి. అందులో వన్ ఆఫ్ ద మ్యూజికల్ స్టైల్ ఇస్ దిస్ కవ్వాలి. సో రెండు కరెక్టే. ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2 యూపీఎస్సీ లో అడిగిన క్వశ్చన్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద రిలీజియస్ హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా, ద సూఫీ ముస్టిక్స్ వేర్ నోన్ టు పర్స్యూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్? సూఫీ మిస్టిక్స్ ఈ కింద ఇచ్చిన 3 స్టేట్మెంట్ లో వేటిని వాళ్ళు ఫాలో అయ్యేవారు అని చెప్పి అడుగుతున్నాడు. మెడిటేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ బ్రీత్, మెడిటేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ బ్రీత్ ఇది ఫాలో అయ్యారా? ఎస్, నిజాముద్దీన్, హజరత్ నిజాముద్దీన్ ఔలియా దీన్ని ఫాలో అయ్యాడు అని చెప్పి ఇందాక క్వశ్చన్ దగ్గర మాట్లాడుకున్నాం కదా. అందుకే ఆయనని పర్ఫెక్ట్ ఆర్ సిద్ధ అని చెప్పి యోగిక్ సెన్స్ పిలిచే వాళ్ళు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సివియర్ అస్కెటిక్ ఎక్సర్సైజెస్ ఇన్ లోన్లీ ప్లేసెస్, దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎస్, దే యూస్ టు ఫాలో సివియర్ అస్కెటిక్ ఎక్సర్సైజెస్ ఇన్ లోన్లీ ప్లేసెస్. అంటే ముఖ్యంగా సుహ్రవర్దీస్ చేయకపోయినా మన చిస్తీస్ దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు. ఓకే, రైట్. 3 రిసైటేషన్ ఆఫ్ హోలీ సాంగ్స్ టు అరోజ్ ఎ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ ఇన్ దేర్ ఆడియన్స్, ఇది కరెక్టే. ఎందుకు? ఇందాకే చెప్పాను కదా, వాళ్ళ ఫాలోవర్స్ కి దేవుడి దగ్గరికి వెళ్ళినట్టుగా ఒక ఫీలింగ్ వచ్చేదానికి దీన్ని ఫాలో అయ్యేవారు అని చెప్పి మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, సామా అని చెప్పి. ఎస్, ఎక్స్టసీ అంటే ఏం లేదండి, విచ్ ఇస్ కాల్డ్ ఏ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్ ఆర్ జాయ్ఫుల్. అంటే చాలా ఆనందపడం. మనం అప్పుడప్పుడు ఎక్కడైనా సంకీర్తన జరుగుతూ ఉంటే మీరు చూసినట్టు అయితే జనాలు ఒక తన్మయత్వం ఫీల్ అవుతున్నట్టు అవుతారు కదా. ఎస్, దట్ ఈస్ కాల్డ్ దిస్ అండి. మీరు కృష్ణుడిది తీసుకున్న అవుతారు, సూఫీ సెయింట్స్ ఇప్పటికీ కొందరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇలాంటివి కనిపిస్తాయి మీకు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది గైస్? అన్ని కరెక్టే కదా. డి 1, 2, 3 ఆర్ కరెక్ట్ గైస్. సో ఇవి పార్ట్ 1 అండి, భక్తి అండ్ సూఫీ సెయింట్ సిక్కిజం మీద. ఇంకొక పార్ట్ లో రీసెంట్ గా యూపీఎస్సి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్, అంటే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ లో, సిడిఎస్ లో, ఎన్డీఏలో, అలాగే ఇంకా ఏపీఎస్సి లో అడిగిన క్వశ్చన్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. ఎందుకు పార్ట్ 2 కూడా ఇస్తున్నానంటే దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ గైస్. భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ లోకి వెళ్ళి మీకు ఈజీగా చిన్న చాప్టర్ 2 నుంచి 3 క్వశ్చన్లు ఎటు పోవు ఎగ్జామ్ లో. 2 to 3 క్వశ్చన్స్ ఎటు పోవు. ఒక బుక్ చదవండి, ఒక బుక్ మంచిగా చదవండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, దాన్ని అనలైజ్ చేయండి, ఇవి మీ పాకెట్ లో ఉంటాయి. ఈ 2 నుంచి 3 క్వశ్చన్లు ఆన్సర్లు మీ పాకెట్ లో ఉంటాయి. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద క్లాస్, ప్లీజ్ డూ లైక్ the video and also do subscribe our channel T1 Academy. Thank you.